601st question. The first Indian Hindi scholar of the Mughal period was అని అడుగుతున్నాడు. అంటే మొఘల్ కాలానికి చెందిన మొదటి భారతీయ హిందీ పండితుడు ఎవరు అంటున్నాడు. మొఘల్స్ అంటే మనకి 1526 నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతుంది బాబర్తో. సో అప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే మొఘల్ పీరియడ్లో చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఇండియన్, అతను భారతీయుడు, హిందీలో అనమాట అతను స్కాలర్. సో ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ మాలిక్ మొహమ్మద్ జయసీ అండి. మనకి మాలిక్ మొహమ్మద్ జయసీ అనే అతను ఫస్ట్ ఇండియన్ హిందీ స్కాలర్ అనమాట. ఇతను 1542 ఇయర్లో చనిపోవడం జరుగుతుంది. ఇతను ఇండియన్ సూఫీ పోయెట్ అనమాట. ఇండియన్ సూఫీ పోయెట్. ఇతను జనరల్గా హిందీ లాంగ్వేజ్లో మరియు అవధి భాషల్లో రచించేవాడు తన రచనల్ని. ఇతను బాగా దేనికి ఫేమస్ అంటే తన ప్రముఖ గ్రంథమైనటువంటి పద్మావత్. మనకి రీసెంట్గా పద్మావత్ మూవీ వచ్చింది కదండి, ఇతను రాసిన గ్రంథమే అనమాట. అంటే అలావుద్దీన్ ఖిల్జీకి రాణి పద్మిని రాణి పద్మావతి యొక్క ఆ స్టోరీ ఉంటుంది కదండి, ఆ స్టోరీని డీల్ చేసే గ్రంథం ఇదనమాట పద్మావత్. సో ఆ పద్మావత్ గ్రంథం రచించింది మాలిక్ మొహమ్మద్ జయసీ. 602nd question. Which Mughal ruler constructed a new city called as Din Panah on the banks of Yamuna river? మనకి యమునా నది ఒడ్డున దీన్ పనా అనే ఒక నగరంను ఒక మొఘల్ చక్రవర్తి నిర్మించాడు. ఎవరు అన్నట్టు అడుగుతున్నాడు అనమాట. యమునా నది ఒడ్డున దీన్ పనా అనే కొత్త నగరాన్ని ఏ మొఘల్ పాలకుడు నిర్మించాడు? మనకి మొఘల్ రాజులు కనుక చూసుకున్నట్లయితే గ్రేటర్ మొఘల్స్ అంటాము. స్టార్టింగ్లో పరిపాలించినటువంటి రాజులు వారు క్రమంగా చెప్పాలి అంటే ఈ కోడ్ గుర్తు పెట్టుకోండి. బాద్షా, బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఇందులో హుమాయూన్ ఉన్నాడు చూసారా. హుమాయూన్ మనకి 1530లో అధికారంలోకి వస్తాడనమాట. హుమాయూన్ ఇతను 3 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అనగా 1533లో ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తాడు. ఆ నగరం పేరు దిన్ పనా అనమాట. దిన్ పనా. అయితే మనకి చరిత్రలో తెలుసు హుమాయూన్ని కొంతకాలం షేర్షా సూరి అనే అతను ఓడించి ఇతను పక్కకు తెప్పిస్తాడు. అప్పుడు షేర్షా ఈ రాజ్యాల్లో పరిపాలిస్తుంటాడు. ఎప్పుడైతే హుమాయూన్ను పక్కకు తప్పిస్తాడో షేర్షా 1540లో, ఆ టైంలో షేర్షా ఏం చేస్తాడంటే ఈ నగరం హుమాయూన్ నిర్మించాడు కాబట్టి ఈ నగరాన్ని నాశనం చేస్తాడనమాట. నాశనం చేసి అతను కొత్త నగరాన్ని నిర్మిస్తాడు షేర్షా. ఆ షేర్షా నిర్మించిన నగరంనే షేర్ షాహీ అని పిలిచేవారు అప్పుడు, ఎందుకంటే షేర్షా నిర్మించాడు కాబట్టి. దీనినే మనము ఇప్పుడు ప్రెజెంట్ డే చూసుకుంటే ఢిల్లీలో, సౌత్ ఈస్ట్ ఢిల్లీలో ఉంటుందండి, పురాణా కిలా అంటాం. పురాణా కిలా ఏరియా అంటాం. దగ్గరలో మెట్రో కూడా ఉంటుంది, పురాణా కిలా అని ఉంటుంది. సో ఈ పురాణా కిలా అనేది షేర్ షాహీ అనమాట. షేర్షా ఈ రాజ్యం ఆక్రమించినప్పుడు నిర్మించడం జరిగింది. సో ఇక్కడ బేసికలీ అది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, కానీ ఈ క్వశ్చన్ పరంగా మనం మాట్లాడినప్పుడు అయితే దీన్ పనా ఎవరు నిర్మించారు అంటే హుమాయూన్ నిర్మించాడు అని చెప్పి మనము ఆన్సర్ చేయాలి. 603rd question. Who was the author of the book Taj-ul-Masir? తాజుల్-మాసిర్ గ్రంథం రచయిత ఎవరు అంటున్నాడు. మనకి హసన్ నిజామీ అనే ఒక కవి ఉంటాడండి. ఇతను పెర్షియా భాషకు చెందిన కవి అనమాట. పెర్షియన్ పోయెట్, పెర్షియన్ లాంగ్వేజ్ పోయెట్. ఇతను అరౌండ్ 12-13 శతాబ్దం ఈ టైంలో ఇతను ఉండేవాడు. 12th-13th centuries టైంలో. ఇతను జనరల్గా నిషాపూర్ ప్రాంతం నుంచి ఢిల్లీకి మైగ్రేట్ అయ్యాడు. ఇండియాలోని మైగ్రేట్ అయిన తర్వాత ఈ ఢిల్లీ సుల్తాన్స్ పరిపాలించేవారు కదండి 12th-13th century అంటే ఆ టైం పీరియడ్లో. ఈ ఢిల్లీ సుల్తాన్ల యొక్క చరిత్ర ఇతను ఒక గ్రంథం రూపంలో రచించాడు. ఆ గ్రంథమే తాజ్-ఉల్-మాసిర్. సో ఎవరు రచించారంటే తాజ్-ఉల్-మాసిర్ గ్రంథం హసన్ నిజామీ. 604th question. Who said హనూజ్ ఢిల్లీ దూర్ అస్త్? హనూజ్ ఢిల్లీ దూర్ అస్త్ అని ఎవరు చెప్పారు అంటున్నాడు. ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీని పరిపాలిస్తున్న ఢిల్లీ సుల్తాన్లో ఒక రాజు ఎవరు అంటే ఘియాసుద్దీన్ తుగ్లక్. ఘియాసుద్దీన్ తుగ్లక్. అయితే ఢిల్లీలో ఈయన రాజధానిగా పరిపాలించడం జరుగుతుంది. ఇక్కడ బెంగాల్ ప్రాంతంలో
ఒకరు పన్నులు సరిగ్గా కట్టకుండా తిరుగుబాటు చేయడం ద్వారా వాళ్ళని అణిచివేసేయాలి అని చెప్పి ఇతను వెళ్దాం, ఇతను వీళ్ళపైకి అటాక్ చేయాలి అని చెప్పి భావిస్తాడు. అయితే ఢిల్లీ పక్కనే ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియా పేరు నిజాముద్దీన్ అండి. ఈ నిజాముద్దీన్ ప్రాంతంలో ఒక గొప్ప కవి, అంటే గొప్ప పండితుడు, సెయింట్ ఉంటాడనమాట, ఋషిలాగా, మౌలాలా అంటారు కదా, ఆ ఋషిలాగా. ఆ ఋషి పేరు నిజాముద్దీన్ ఆలియా. ఈ నిజాముద్దీన్ ఆలియా యొక్క శిష్యుడు అమీర్ ఖుస్రో అనమాట. ఈ అమీర్ ఖుస్రో గియాసుద్దీన్ తుగ్లక్కి అమీర్ ఖుస్రో అంటే చాలా ఇష్టం. అయితే ఈ నిజాముద్దీన్ ఆలియా ఎవరైతే ఉన్నాడో మత పెద్ద, అతను మరియు అతని చుట్టూ ఉన్న అతని ఫాలోవర్స్ రాజుకి వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు పన్నుతున్నారేమో అని చెప్పి ఇతనికి అనుమానం వచ్చి నిజాముద్దీన్ ఆలియాని ఇతను బాగా అంటే కొంచెం ఇబ్బంది పెడుతుంటాడు అనమాట ఫ్రీక్వెంట్గా. దానితో పాటు ఈ నిజాముద్దీన్ ఆలియా అనే అతను కొంత డబ్బులు ఇతనికన్నా ముందు ఒక రాజు పరిపాలిస్తుంటాడు, అతనికి చెల్లించాల్సిన డబ్బు ఉంటుంది. అయితే ఇతను చెల్లించడు అది. సో అది చెల్లించమని కూడా చాలా ప్రెషర్ పెట్టి ఇబ్బంది పెడుతుంటాడు. దానితో ఇతను శపిస్తాడనమాట ఈ రాజుకి. ఏంటి, ఎప్పుడైతే గియాసుద్దీన్ బెంగాల్కి వెళ్ళి ఇక్కడ విజయం సాధిస్తాడండి గియాసుద్దీన్ తుగ్లక్, వీళ్ళని అణిచివేస్తాడు. సో గియాసుద్దీన్ తుగ్లక్ బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటాడు అనమాట, పెద్ద ఎత్తులో సెలబ్రేషన్స్. అప్పుడు ఈ నిజాముద్దీన్ ఆలియాకి అంటారు, చూడండి మరి అక్కడి నుంచి తిరిగి అతను ఢిల్లీకి వచ్చినట్లయితే నెక్స్ట్ టార్గెట్ మీరే ఉంటారు, ఎందుకంటే మీ పైన అతనికి తీవ్రమైన వ్యతిరేక భావం ఉంది అన్నట్లయితే అప్పుడు ఆ నిజాముద్దీన్ ఆలియా అని అతను అంటాడు, ఎందుకు ఇంకా మీరు ఆవేశపడుతున్నారు, ఇంకా ఢిల్లీ చాలా దూరంలో ఉంది అతనికి రీచ్ అవ్వడానికి అని. అంటే దాని అర్థం ఏంటండి, ఢిల్లీ చాలా దూరంలో ఉంది ఇంకా అతనికి అంటే అర్థం ఏంటి, అతను ఢిల్లీ చేరడు అని అర్థం వస్తుంది కదండి, అర్థమైందా? ఎందుకు ఇంకా ఢిల్లీ ఇంకా చాలా దూరం ఉంది అంటే ఏంటి ఇక్కడ అర్థం, ఢిల్లీ అతను వెళ్ళని వరకు ఉండాలి కదా అనేటట్టు వస్తుంది అనమాట. అయితే ఇతను అన్నట్లుగానే ఏం జరుగుద్ది, ఇక్కడ పెద్ద సెలబ్రేషన్స్ జరిగినప్పుడు ఆ సెలబ్రేషన్స్లో భాగంగా అక్కడ ఏనుగులు తిరుగుబాటు చేయడం, ఆ స్టేజ్ పడిపోవడం అదంతా చేసి ఆ సెలబ్రేషన్స్ ఆ వేడుకల్లోనే చనిపోతాడు అనమాట గియాసుద్దీన్ తుగ్లక్. దానితో ఇతను అన్నిది ఈ హనూస్ ఢిల్లీ దూరస్త్, ఢిల్లీ ఇంకా చాలా దూరంలో ఉంది అని ఏదైతే ఇతను అన్నాడో నిజాముద్దీన్ ఆలియా, అతను అనడం వల్లే అది జరిగింది, ఇతను చాలా పవర్ఫుల్ అని చెప్పి ఇది బాగా ప్రచారం అయిందనమాట ఈ వాక్యం. కాబట్టి ఇది ఎవరన్నారు అనేది అడుగుతుంటాడు ఎగ్జామినేషన్స్లో. హూ సెడ్ హనూస్ ఢిల్లీ దూరస్త్? హనూస్ ఢిల్లీ దూరస్త్ అంటే పర్షియన్ భాషలో ఢిల్లీ ఇంకా చాలా దూరంలో ఉంది అని అర్థం. కాబట్టి హనూస్ ఢిల్లీ దూరస్త్ అని ఎవరన్నారంటే నిజాముద్దీన్ ఆలియా అన్నారనమాట. 605th క్వశ్చన్. డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ విచ్ రూలర్ యూజ్ ఆఫ్ హ్యాలో ఆర్ డివైన్ లైట్స్ వర్ స్టార్టెడ్ ఇన్ పెయింటింగ్స్? చిత్రాలలో హ్యాలో లేదా దైవ దీపాలను ఏ పాలకుడు ఉపయోగించడం ప్రారంభించారు అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే డివైన్ లైట్స్ హ్యాలో అంటే ఏంటండి, ఎవరన్నా ఒక రాజు బొమ్మ ఇట్లా గీసినట్లయితే ఆ రాజు బొమ్మ వెనకాల ఒక కాంతి అనమాట, అంటే యాజ్ ఇఫ్ వీళ్ళు దేవుడి యొక్క నీడ, లేకపోతే వీళ్ళు డైరెక్ట్గా దేవుడే వీళ్ళని కావాల్సుకొని పంపించారు, వీళ్ళు దేవుడి యొక్క ఇక్కడ మనకి ఉంటున్న ప్రతినిధులు, నీడలు అనే భావన వచ్చేటట్టు వీళ్ళు వెనకాల ఫొటోస్లో ఒక హ్యాలో అనేది వేయించుకునేవారు అనమాట. అది ఏ రాజు ప్రారంభించాడు అని ప్రశ్న ఇక్కడ మనకు అడుగుతున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకి బాద్షా కదా మొఘల్ రూలర్స్, ఆ మొఘల్ రూలర్స్లో అక్బర్ యొక్క కొడుకు పేరు జహంగీర్ అనమాట. ఈ జహంగీర్ ఈ హ్యాలో పద్ధతిని ప్రవేశపెట్టాడు పెయింటింగ్స్లో. ఎందుకు అంటే దేవుడి యొక్క నీడలు, దేవుడు దూతలు అని చెప్పే ఒక భావన ప్రజల్లో కలిగించడం కోసం. సో ఆన్సర్ ఈజ్ జహంగీర్. నెక్స్ట్ 6th క్వశ్చన్. హుమయూన్ నామా వాస్ రిటన్ బై? హుమయూన్ నామా అనే గ్రంథంను ఎవరు రాశారు అని అడుగుతున్నాడు. హుమయూన్ నామా మనకి గుల్బదన్ బేగం అనే ఒక కవి ఉంటాడండి. ఆ కవి ఒక గ్రంథంని రాస్తాడు. యాక్చువల్గా అయితే ఆ గ్రంథం చాలా పెద్ద పేరు ఉంటుంది, అవసరం లేదు మనకు. అహ్వాల్ హుమయూన్ పాద్షా, జమా కర్దమ్, గుల్బదన్ బేగం, బింత్ బాబూర్ పాద్షా, అమా అక్బర్ పాద్షా, అట్లా పెద్ద పేరు ఉంటుందన్నమాట. అయితే ఆ గ్రంథం పేరు అంత పెద్ద పేరు ఎందుకు అని చెప్పి దాన్ని చిన్న పేరుగా మార్చారు, హుమయూన్ నామా అని చెప్పి. సో హుమయూన్ నామాని ఎవరు రచించారు అంటే గుల్బదన్. ఏ భాషలో రచించాడు అంటే పెర్షియన్ భాషలో రచించాడు అనమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే చరిత్రకారులు చెప్తారండి, ఎప్పుడన్నా మీరు పెర్షియన్ హిస్టోరియన్స్ గురించి చూసినట్లయితే ఈ బుక్ చదివిన వాళ్ళు ఏమని చెప్తారంటే, సో ఆన్సర్ గుల్బదన్ బేగం అవుతుందండి. గుల్బదన్ బేగం.
నెక్స్ట్ క్వశ్చన్ 607th క్వశ్చన్. హుమాయూన్స్ టూంబ్ వాస్ బిల్ట్ బై. హుమాయూన్ యొక్క సమాధి ఎవరు నిర్మించారు అని ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. మనం హుమాయూన్కి ఒక భార్య ఉంటుందండి, ఆవిడ పేరు హమీదా బాను బేగం అన్నమాట, వైఫ్ ఆఫ్ హుమాయూన్. ఈవిడ హుమాయూన్ యొక్క మొదటి భార్య అనమాట, ప్లస్ మెయిన్ రాణి అనమాట. ఈమెనే హాజీ బేగం అని కూడా అంటారు. సో ఈవిడ హుమాయూన్ యొక్క సమాధిని నిర్మించింది. ఈ నిర్మాణం అనేది 1565లో స్టార్ట్ చేసింది ఆవిడ ఆధ్వర్యంలో. హుమాయూన్స్ టూంబ్స్ అంటాం, చాలా ఫేమస్ అనమాట హుమాయూన్స్ టూంబ్స్. దాని తర్వాత 1572లో ఇది కంప్లీట్ అయింది నిర్మాణం. ఆ రోజుల్లోనే జనరల్గా చరిత్రకారులు ఏమంటారంటే, ఆ రోజుల్లోనే ఈ హుమాయూన్స్ టూంబ్ కట్టడానికి 15 లక్షల రూపాయలు ఖర్చు అయింది అంటారు. సో దీన్ని ఎవరు నిర్మించారు అంటే హమీదా బాను బేగం. జంతర్ మంతర్ ఈస్ ఇన్. మనకి జంతర్ మంతర్ తెలుసు కదండి, అంటే ఫేమస్ ఆర్కిటెక్చర్ సంబంధించి చాలా ఫేమస్ బిల్డింగ్ అనమాట. ఇది రాజస్థాన్లో ఉంటుంది, జైపూర్లో ఉంటుంది. ఇంకా రాజస్థాన్ లోపల ఎక్కడ అంటే జైపూర్లో ఉంటుంది, రాజస్థాన్ క్యాపిటల్ అయినటువంటి జైపూర్. సో ఇది ఎవరు కట్టించారు అంటే రాజ్పుట్ రాజు అయినటువంటి ఎవరండి, చాలా ఫేమస్ రాజు జైసింగ్ అనమాట, సవాయ్ జైసింగ్. రాజ్పుట్ రాజు అయిన సవాయ్ జైసింగ్ జంతర్ మంతర్ నిర్మాణం చేశాడు. ఓకే కండి, పాయింట్ రాజస్థాన్, ఎక్కడ జైపూర్. ఎవరు అంటే సవాయ్ జైసింగ్. 609th క్వశ్చన్. నేమ్ ఆఫ్ ది బెంగాలీ పోయెట్ హూ వాస్ కన్ఫర్డ్ విత్ ద టైటిల్ ఆఫ్ గున్రాజ్ ఖాన్ ఇన్ ద సుల్తనేట్ పీరియడ్. మనకి ఢిల్లీని, ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రాంతాన్ని ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా చేసుకొని 1206 నుంచి 1526 వరకు పరిపాలించిన రాజవంశం వాళ్ళని ఢిల్లీ సుల్తాన్స్ అంటాము. అంటే వాళ్ళందరినీ డిఫరెంట్ రాజవంశం వాళ్ళు ఉంటారో మొత్తాన్ని వీళ్ళు ఢిల్లీ సుల్తాన్స్ అంటాం. ఈ ఢిల్లీ సుల్తాన్స్ కాలంలో ఒక బెంగాల్ చెందిన పోయెట్ ఉండేవాడు. అతనికి ఒక బిరుదు ఉంటుంది గున్రాజ్ ఖాన్ అని. ఎవరికి అని ప్రశ్న అడుగుతున్నాడు. సుల్తానేట్ కాలంలో గున్రాజ్ ఖాన్ బిరుదు పొందిన బెంగాలీ కవి ఎవరు? సో ఈ క్వశ్చన్ అర్థమైంది కదండి, క్లియర్ కదా. దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి మాలాదర్ బసు అని ఒక కవి ఉండేవాడండి. మాలాదర్ బసు. జనరల్గా బసు అంతా వెస్ట్ బెంగాల్ అక్కడ వాళ్ళ పేరులో వస్తుంది కదండి బసు అని. ఈయన 15వ శతాబ్దానికి చెందిన కవి, 15th centuryకి చెందిన కవి, బెంగాలీ పోయెట్ అనమాట. ఇతను ఒక బాగా ప్రముఖమైన గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథం పేరు శ్రీకృష్ణ విజయ. అంటే కృష్ణుడి యొక్క విజయాల గురించి తెలుపుతుంది అనమాట. దేవుడు కృష్ణుడి యొక్క విజయాల గురించి తెలుపుతుంది శ్రీకృష్ణ విజయ. మాలాదర్ బసు అన్న ఆయన రచించాడు వాటిని. ఓకే కండి, ఇతనికి బిరుదు ఉండేదన్నమాట గున్రాజ్ ఖాన్ అని. ఎవరిచ్చినట్టు రుకునుద్దీన్ బర్బక్షా అనే అతను ఇస్తాడండి, అది అవసరం లేదు. ఎవరికి ఉండేది బిరుదు అనేది గుర్తుపెట్టుకోండి, మాలాదర్ బసు. ఆ బిరుదు ఎవరిచ్చారు గున్రాజ్ ఖాన్ అంటే, ఇన్ కేసు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారో ఆ పాయింట్ అనుకుంటే నోట్ చేసుకోండి, చెప్తాను మీకు. ఈ మాలాదర్ బసుకి గున్రాజ్ ఖాన్ బిరుదు ఇచ్చింది ఎవరు అంటే రుకునుద్దీన్ బర్బక్షా. రుకునుద్దీన్ బర్బక్షా. 610th క్వశ్చన్. హూ వాస్ ఫేమస్లీ నోన్ యాజ్ ది టూటీ-ఏ హిందుస్థాన్. టూటీ-ఏ హిందుస్థాన్గా ప్రసిద్ధి చెందినది ఎవరు? టూటీ-ఏ హిందుస్థాన్గా ప్రసిద్ధి చెందింది ఎవరు? ఈ ప్రశ్న అర్థమైంది కదండి. జనరల్గా మనకి ఈ బిరుదులు లాంటివండి ఇవి. సో ఒక అతనికి టూటీ-ఏ హిందుస్థాన్ అనేవారు. ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, మనకి చాలా ప్రముఖమైన కవి ఉండేవాడు మెడివల్ హిస్టరీకి సంబంధించి, చాలా ప్రముఖమైన కవి అనమాట ఇతను. అతని పేరే ఆమిర్ ఖుస్రో. పెర్షియన్ భాషకు సంబంధించి, పెర్షియన్ సాహిత్యానికి సంబంధించి చాలా పెద్ద గొప్ప కవి ఆమిర్ ఖుస్రో అన్నతను. సో ఇతనికి టూటీ-ఏ హింద్ అనే బిరుదు ఉంటుంది. టూటీ అంటే ఏంటండి? నైటింగేల్. సో దీని అర్థం ఏంటి? టూటీ-ఏ హిందుస్థాన్ అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అర్థం. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అర్థం టూటీ-ఏ హిందుస్థాన్ అంటే పెర్షియన్లో, ఆఫ్ ఇండియా. సో ఎవరికంటే ఆమిర్ ఖుస్రో. 611th క్వశ్చన్. వెన్ వాస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్? మనకి 1857 వరకు
భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేది. 1857లో తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు కారణం చెప్పి 1857 తర్వాత డైరెక్ట్గా యూకే గవర్నమెంట్, బ్రిటిష్ ప్రభుత్వము ఇండియా పైన పాలనని తీసుకుంది తన చేతుల్లోకి. ఇది కేవలం ఒక వాణిజ్య సంస్థగానే మారింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చట్టం చేయాలి కాబట్టి 1858లో భారత ప్రభుత్వం చట్టము 1858లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది బ్రిటిష్ ప్రభుత్వం చేశారు. అయితే మరి ఆ చట్టం చేశారంటే బ్రిటిష్ పార్లమెంట్లో కదండి ఆ చట్టం చేసింది. మరి ఆ చట్టమైనటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అనేది బ్రిటిష్ పార్లమెంట్లో ఏ రోజు పాస్ అయ్యింది అని అడుగుతున్నాడు ప్రశ్న. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు 1858 భారత ప్రభుత్వం చట్టం ఎప్పుడు ఆమోదించింది అనేది ప్రశ్న. మనకి ఆగస్ట్ 2, 1858లో అండి, ఆగస్ట్ 2, 1858లో ఈ చట్టం అనేది బ్రిటిష్ పార్లమెంట్లో పాస్ అయ్యింది. ఆ డేట్ గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 2, 1858. విచ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ డైడ్ వైల్ ప్లేయింగ్ ద చౌగాన్ పోలో. చౌగాన్ కూడా అంటారు అది ఆటని. పోలో ఆట ఉంటుంది కదండి, గుర్రం మీద వేల్సి మనకి హాకీ లాంటిది. ఆ ఆటని చౌగాన్ అంటారు, పోలో. అయితే ఢిల్లీ సుల్తాన్లో ఒక సుల్తాన్ పోలో ఆడుతుండగా చనిపోయాడు. ఎవరు ఆ రాజు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఢిల్లీ సుల్తాన్లు ప్రారంభించింది ఎవరు? స్లేవ్ వంశం స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను చౌగాన్ ఆడుతుండగా చనిపోయాడు. ఎందుకు సార్ వీళ్ళని బానిస వంశం అంటాము అంటే మనకి మొహమ్మద్ ఘోరీ యొక్క బానిస అండి ఇతను. ఎవరు? ఈ కుతుబుద్దీన్ ఐబక్. సో అతను ఇక్కడ తన ప్రతినిధిని పెట్టి వెళ్ళిపోయాడు బ్యాక్, మొహమ్మద్ ఘోరీ. సో ఇతను కొంతకాలం తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే వీళ్ళని స్లేవ్ వంశం అంటాం అనమాట, స్లేవ్ డైనాసిటీ. సో కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను పోలో ఆడుతుండగా చనిపోయాడు. సో చౌగాన్ పోలో ఆడుతుండగా చనిపోయిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. 613th క్వశ్చన్. డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ విచ్ రూలర్ మొరక్కన్ ట్రావెలర్ ఇబన్ బతుతా విజిటెడ్ ఇండియా. మొరక్కో యాత్రికుడు ఇబన్ బతుతా ఏ పాలకుడు పాలనలో భారతదేశాన్ని సందర్శించాడు? ఇబన్ బటుటా మొరక్కో దేశానికి చెందినవాడండి. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, అడగచ్చు. మేబీ మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో యాత్రికులు ఏ దేశం నుంచి వచ్చారు అని అనగచ్చు. హ్యూన్ సాంగ్ అంటాడు, చైనా అని చెప్పాలి. ఆ విధంగా మనకి ఇబన్ బటుటా అంటే మొరక్కో అని చెప్పాలి. ఇబన్ బటుటా ఇతను 1333 నుంచి 1347 ఈ టైం పీరియడ్ ఇండియాలో ఉన్నాడండి. ఇండియాలో ఇబన్ బతుతా. ఇతను మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఉంటాడు కదండి, తుగ్లక్ రాజవంశం రాజు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతను టైంలో భారతదేశానికి సందర్శించడం జరుగుతుంది ఇబన్ బటుటా. అయితే ఇబన్ బటుటా ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ ఫేమస్ రెహలా అనమాట. ఇబన్ బటుటా రాసిన బుక్ రెహలా. ఈ రెహలా అనే గ్రంథంలో అప్పట్లో సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వాటి గురించి చాలా వరకు మనకి సమాచారం లభిస్తుంది బుక్ ద్వారా. అదేవిధంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పాలన ఏ విధంగా ఉండేది అనేది కూడా ఈ బుక్ ద్వారా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఓకే అండి ప్రశ్న. నెక్స్ట్ 614th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెయింట్ రోట్ శ్రీభాష్య. ఎవరు శ్రీభాష్యాన్ని రచించారు? శ్రీభాష్య రాసినది ఎవరు అనేది ప్రశ్న. మనకి రామానుజాచార్య అన్నతను, ఆచార్య అండి, బేసికలీ ఆచార్య అతను. సో మనం ఆచార్యస్ అని ఎవరిని అంటాము? వైష్ణవ సెయింట్స్ని అంటాం ఆచార్యస్ అని. వైష్ణవ ఫిలాసఫర్స్ లేకపోతే వైష్ణవ సెయింట్స్ని, వైష్ణవ తత్వవేత్తలు మనం ఆచార్యులు అంటాము. అందుకని ఇతన్ని రామానుజాచార్య అని కూడా చెప్తుంటాము. ఇతను శ్రీభాష్య అనే గ్రంథంను రచించాడు. వైష్ణవ మతానికి సంబంధించి ఇతను చాలా ప్రముఖమైన ఆచార్యుడు అనమాట, ప్రముఖమైన తత్వవేత్త, ఆచార్యుడు. సో ఇతను శ్రీభాష్య అనే గ్రంథం రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్. హూ ఎస్టాబ్లిష్డ్ చిష్టీ ఆర్డర్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో చిష్టీ తెగ లేకపోతే చిష్టీ శాఖను ఎవరు ప్రారంభించారు? ముస్లింలు ఇది ఒక శాఖ అండి. చిష్టీ శాఖ ప్రారంభించింది ఎవరు అంటున్నాడు. మనకి ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ అంటారు. సో చిష్టీ ఆర్డర్ కాబట్టి చిష్టీ అట్లా గుర్తుపెట్టుకోండి. మొయినుద్దీన్ చిష్టీ అనే అతను చిష్టీ శాఖను ప్రారంభించాడు భారతదేశంలో. మొయినుద్దీన్ చిష్టీ అనే అతను స్టార్టింగ్లో అతను పంజాబ్లోని లాహోరు, రాజస్థాన్లోని అజ్మీర్ ఆ ప్రాంతాలు ఇంట్రడ్యూస్ చేశాడు అరౌండ్ 12th century, 12వ శతాబ్దం ఆ టైంలో. తర్వాత కాలం వస్తూ కొద్దు చాలా ప్రదేశాలకి వ్యాప్తి చెందేదన్నమాట ఈ చిష్టీ శాఖ అనేది. సో ఎవరు స్థాపించారు అంటే మొయినుద్దీన్ చిష్టీ. 616th క్వశ్చన్. ద బులంద్ దర్వాజా వాస్ బిల్ట్ టు మార్క్ అక్బర్స్ కాంటెక్స్ట్ ఆఫ్. బులంద్ దర్వాజా అనేది ఒక ప్రముఖమైన బిల్డింగ్ ఉంటుందండి.
అది అక్బర్ అనే అతను మనకి గుజరాత్ ప్రాంతం పైన దండెత్తి గుజరాత్ ప్రాంతం పైన విజయం సాధించి ఆ ప్రాంతంని తన వశంలోకి అంటే తన రాజ్యంలో కలుపుకుంటాడు. ఆ విజయానికి గుర్తుకుగాను అక్బర్ బులంద్ దర్వాజా నిర్మిస్తాడు. బులంద్ దర్వాజా అంటే అసలు అర్థం ఏంటి అంటే గేట్ ఆఫ్ విక్టరీ అనమాట. గేట్ ఆఫ్ విక్టరీ. బులంద్ దర్వాజా అంటే గేట్ ఆఫ్ విక్టరీ. ఇది అక్బర్ 1601 AD ఈ సంవత్సరంలో నిర్మించాడు. ఎందుకు అంటే తను గుజరాత్ పైన సాధించిన విజయానికి చిహ్నంగా. ఓకే కండి. మనకి ఒకవేళ మీరు ఆగ్రాకి వెళ్ళినట్లయితే, ఎప్పుడంటే ఢిల్లీకి వెళ్ళినా ఆగ్రాకి వెళ్ళినా, ఆగ్రాకి ఒక 43 కిలోమీటర్లు దాదాపు దూరంలో ఫతేపూర్ సిక్రీ అనే పట్టణం ఉంటుంది. ఫతేపూర్ సిక్రీలో ఫతేపూర్ ప్యాలెస్ అని ఉంటుందన్నమాట. ఆ ప్యాలెస్కి ఎంట్రన్స్ గేట్గా ఈ బులంద్ దర్వాజా ఉంటుంది. ఆ ప్యాలెస్ యొక్క ఎంట్రన్స్గా, మెయిన్ ఎంట్రన్స్గా ఉంటుంది ఒక బిల్డింగ్, అదే బులంద్ దర్వాజా. సో ఎక్కడ అంటే ఏ ప్రాంతం అంటే గుజరాత్ పైన సాధించిన విజయానికి చిహ్నంగా బులంద్ దర్వాజా అక్బర్ కట్టించాడు 1601 సంవత్సరంలో. 617th క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ నేమ్డ్ యాజ్ జిందా పీర్ ఆర్ లివింగ్ సెయింట్ ఇన్ మొఘల్ పీరియడ్? జిందా అంటే లివింగ్, నివసిస్తున్నటువంటి, పీర్ అంటే సెయింట్. ముస్లిమ్స్లో జనరల్గా పీర్స్ అంటాం, పీర్ సాహెబ్, పీర్స్ అంటాం కదా, అట్లా సెయింట్ అనమాట, ఋషి, ముని అట్లా. మొఘల్ కాలంలో జిందా పీర్ లేదా లివింగ్ సెయింట్ అని కింద వారిలో ఎవరిని అంటారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనము ఔరంగజేబ్ని పిలుస్తామండి లివింగ్ సెయింట్ అని. ఔరంగజేబ్ని లివింగ్ సెయింట్ లేకపోతే జిందా పీర్ అంటాం. అంటే ఇప్పుడు మనకి మొఘల్ రాజుల్లో ఔరంగజేబ్ ఉంటాడు కదండి, ఆఖరి గొప్ప రాజుల్లో ఆఖరి రాజు, గొప్ప మొఘల్ రాజుల్లో ఆఖరి రాజు అయినటువంటి ఔరంగజేబ్ను మనము జిందా పీర్ అని పిలుస్తాము. 618th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మొఘల్ బిల్డింగ్స్ ఈజ్ సెట్ టు పొసెస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ బీయింగ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ ఇన్ లెంగ్త్ అండ్ బ్రెత్? ఈ క్రింద మొఘల్ భవనాల్లో ఏది పొడవు మరియు శ్వాసలో సమానంగా ఉండటం యొక్క ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంది? అంటే మొఘల్స్ కట్టించిన ఒక బిల్డింగ్ అంటే ఎగ్జాక్ట్లీ లెంగ్త్ బ్రెత్ ఒకటే సైజులో ఉంటుంది, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్లో ఉంటుందన్నమాట ఒక బిల్డింగ్. అదే బిల్డింగ్ అని అడుగుతున్నాడు. మనకి తాజ్మహల్ ఏదైతే ఉందో అది పెర్ఫెక్ట్ స్క్వేర్ షేప్లో ఉంటుంది, అంటే లెంగ్త్ బ్రెత్ ఈక్వల్గా ఉంటుంది. షాజహాన్ నిర్మిస్తాడు అనమాట, కట్టిస్తాడు. ఏంటి తాజ్మహల్ని? ఎవరి కోసం అంటే తన భార్య అయిన నూర్జహాన్ కోసం. ఈ తాజ్మహల్ని డిజైన్ చేసింది ఎవరండి? మేబీ మీకు ఛాన్స్ ఉంటుంది అడగడానికి. తాజ్మహల్ డిజైన్ బై ఎవరు అంటే అహ్మద్ లహౌరీ. అహ్మద్ లహౌరీ డిజైన్ చేశాడు అనమాట చార్మినార్ని. ఓకే కండి పాయింట్. నెక్స్ట్, బులంద్ దర్వాజా ఇస్ మెయిన్ ఎంట్రన్స్ టు ద ప్యాలెస్ సెట్. ఇందాక నేను మీకు చెప్పాను కదండి, ద సేమ్ పాయింట్ విచ్ ఐ టోల్డ్ యూ జస్ట్ బిఫోర్. ఇందాక బులంద్ దర్వాజా గురించి చదివినప్పుడు అదే బిట్ ఇప్పుడు అడిగాడు చూడండి. ఏ ప్యాలెస్కు ప్రధాన ద్వారం బులంద్ దర్వాజా ఉంటుంది? మరి ఇందాక మీకు ఏం చెప్పాను, ఎప్పుడైనా మీరు ఆగ్రానా ఢిల్లీకి వెళ్ళినా అక్కడ దగ్గరలో 40 కిలోమీటర్ల దూరంలో ఫతేపూర్ సిక్రీ అని ఉంటుంది. ఫతేపూర్ సిక్రీలో ఫతేపూర్ ప్యాలెస్ ఉంటుంది. ఫతేపూర్ ప్యాలెస్కి ఎంట్రన్స్గా బులంద్ దర్వాజా అనేది ఉంటుంది అని ఇందాకే చెప్పాను కదండి. అందుకనే ఇక్కడ ఏంటి మన ఆన్సర్? ఫతేపూర్ సిక్రీ అనేది ఆన్సర్ అవుతుంది. ఇందాక మనం అనుకున్న పాయింట్. 620th క్వశ్చన్. బీబీకా మక్బరా ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియా ఎట్? బీబీకా మక్బరా మనకి ఔరంగజేబ్ ఉంటాడు కదండి, మొఘల్ రాజుల్లో చివరి రాజు అయినటువంటి అతను కొడుకు ఉంటాడు అనమాట, ఆజం షా అనే ఒక అతను. ఈ ఆజం షా అనే అతను వాళ్ళ మదర్ యొక్క గుర్తు మీద ఈ బీబీకా మక్బరా అనేది నిర్మాణం పూర్తి చేస్తాడు. అంటే ఔరంగజేబ్ కట్టించినట్టు ఉంటాయి బుక్స్లో. ఔరంగజేబ్ నిర్మాణం స్టార్ట్ చేస్తాడు, పూర్తి చేసిన అతని కొడుకు ఆజం షా అనమాట. సో ఇది కొంచెం తాజ్మహల్ లాగా కట్టాలి అన్నట్టు అనుకొని అట్లా ప్లాన్ చేసుకొని కడతారు. బట్ తక్కువ బడ్జెట్తో, నార్మల్ సిమెంట్తో వాటితో కడతారు. అంత అందంగా ఉండదు, బట్ గుడ్ అటెంప్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో బీబీ మక్బరా ఎక్కడ ఉంటుంది అంటే ఔరంగాబాద్లో ఉంటుంది. ఇది ఎవరన్నా మనం షిరిడీకి వెళ్ళినట్లయితే బీబీకా మక్బరా చూడొచ్చు, దగ్గరలో ఔరంగాబాద్లో ఉంటుంది. బీబీకా మక్బరా ఔరంగాబాద్లో ఉంటుంది, మహారాష్ట్ర. 621st క్వశ్చన్. ద మోస్ట్ లెర్న్డ్ మెడివల్ ముస్లిం రూలర్ who was well versed in various branches of learning including astronomy, mathematics and medicine was? ఖగోళ శాస్త్రము, ఇంకా గణితము, మ్యాథమెటిక్స్ మరియు మెడిసిన్ సహా వివిధ అభ్యాస విభాగాలలో బాగా ప్రావీణ్యం ఉన్న మధ్యయుగ ముస్లిం పాలకుడు ఎవరు? సో ఇతను బాగా హైలీ ఇంటలెక్చువల్ అనమాట. ఎవరు అంటే మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్
అందుకని తుగ్లక్ ఎక్స్ట్రీమ్స్ యొక్క కలయిక అంటాడు. అంటే బాగా వ్యత్యాసాలు ఎక్కువ అనమాట. ఒకటేమో ఒక సైడ్ చూస్తే చాలా హైలీ ఎడ్యుకేటెడ్, ఒక సైడ్ చూస్తే అతను చేసే పనులన్నీ ప్రాక్టికల్గా ఉండవు. అందుకని హిస్టోరియన్స్లో బాగా చర్చ, డిబేట్ జరిగింది. లేకపోతే కాంట్రవర్షియల్ రాజు ఎవరు అంటే ముహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్తారు. సో ముహమ్మద్ బిన్ తుగ్లక్ అనే అతనిలో ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్, మెడిసిన్ ఆ యొక్క విద్యలు కూడా బాగా వాటిపైన కూడా మంచి ప్రావీణ్యం ఉంది అతనికి. 622nd క్వశ్చన్, విచ్ వాజ్ ది ఫస్ట్ గార్డెన్ టూంబ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్? గార్డెన్ టూంబ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇది ఒక తోట సమాధి, అంటే ఒక గార్డెన్లా ఉంటుంది, అందులో తన సమాధిని నిర్మించబడింది. అయితే భారతదేశంలో మొట్టమొదటి గార్డెన్ సమాధి ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. హుమాయూన్ టూంబ్ అండి. హుమాయూన్ టూంబ్ ఇందాక మనం లాస్ట్ క్లాస్లో అనుకుంటూ చదివాం కదా, హుమాయూన్స్ టూంబ్ వాళ్ళ యొక్క వైఫ్ నిర్మిస్తారు. హుమాయూన్స్ టూంబ్ అనేది అప్పట్లోనే అది 15 లక్షల రూపాయల దాకా అయింది, అవన్నీ చూసాం కదండి. సో హుమాయూన్స్ టూంబ్ ఏదైతే ఉందో హుమాయూన్ సమాధి, అది భారతదేశంలోనే మొట్టమొదటి తోట సమాధి, అంటే గార్డెన్ టూంబ్ అనమాట. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా అండి, వారసత్వ సంపద యునెస్కో సైట్లో కూడా ఉంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హుమాయూన్స్ టూంబ్. ద ఫేమస్ హిస్టారికల్ మాన్యుమెంట్ అటలా మాస్క్ ఈస్ అసోసియేటెడ్ విత్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అటలా మాస్క్ ఎవరితో సంబంధం ఉంది, ఏ యొక్క రాజులతో సంబంధం ఉంది? అటలా మాస్క్ మనకి షార్కీ రూలర్స్ అని ఉంటారండి. షార్కీ రూలర్స్ అంటే అసలు ఎవరు సార్ అంటే చెప్తాను చూడండి. ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్నప్పుడు, ఢిల్లీ సుల్తాన్లో తుగ్లక్ వంశం పరిపాలిస్తున్నప్పుడు, అందులో ఫిరోజ్ షా III అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో వీళ్ళకి సామంతులుగా ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ ప్రాంతంలో షార్కీ సుల్తాన్లు పరిపాలించేవారు. షార్కీ సుల్తాన్లు ఉండేవారు. ఈ షార్కీ సుల్తాన్లో ఒక రాజు పేరు సుల్తాన్ ఇబ్రహీం. ఇతను ఈ అతలా మాస్క్ని నిర్మించాడనమాట. సో ఎవరితో సంబంధం ఉంది అతలా మాస్క్ అంటే? షార్కీ రూలర్స్, షార్కీ పాలకులు. 624th క్వశ్చన్, భక్త తుకారాం వాస్ ఎ కాంటెంపరీ ఆఫ్ విచ్ మొఘల్ రూలర్? భక్త తుకారాం ఏ మొఘల్ పాలకుడికి సమకాలికుడు? మనకి జహంగీర్ 1627 నుంచి 1657 కాలంలో పరిపాలించడం జరిగింది. ఈ భక్త తుకారాం గురించి మాట్లాడినట్లయితే ఇతను 1608 to 1649 ఉండడం జరిగింది ఇతని లైఫ్. సో ఇతను ఎవరి కాంటెంపరీ అంటే జహంగీర్కి కాంటెంపరీ, సమకాలికుడు. 625th క్వశ్చన్, హూ రోట్ ద హిస్టరీ ఆఫ్ ఔరంగజేబ్స్ reign in total secrecy because of the emperor's opposition to it, and what was the name of that historical work? ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, ఔరంగజేబ్ యొక్క చరిత్ర గురించి ఒక గ్రంథం రాశాడు. అయితే ఆ గ్రంథము ఔరంగజేబ్కి అస్సలు నచ్చలేదన్నమాట. దాంతో ఆ గ్రంథము కాల్చేయాలి అని ఆదేశించాడు. అందుకని చెప్పి ఔరంగజేబ్ బ్రతుకున్నప్పుడు ఔరంగజేబ్కి తెలియకుండా చాలా సీక్రెట్గా ఆ గ్రంథం అంతా రాశారనమాట అతను, ఒక కవి. అయితే ఔరంగజేబ్ ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత ఈ గ్రంథం తను బయటికి వదులుతాడు. సో ఎవరది, ఏ గ్రంథం, ఆ గ్రంథం పేరు ఏమిటి అనే ప్రశ్న అడుగుతున్నాడు. ఈ విధంగా ఔరంగజేబ్ యొక్క చరిత్రను చాలా సీక్రెట్గా రాసి ఔరంగజేబ్ మరణించిన తర్వాత ఆ గ్రంథాన్ని విడుదల చేసింది ఏంటి అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి దీనికి ఆన్సరు కాఫీ ఖాన్ రచించినటువంటి ముంతాఖబ్ ఉల్ లుబబ్ అనే గ్రంథము కాఫీ ఖాన్ రచిస్తాడు. ఈ గ్రంథంలో ఔరంగజేబ్ గురించి, ఆయన పరిపాలన గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరుగుతుంది. 626th క్వశ్చన్, పురాణా కిలీ అట్ ఢిల్లీ వాస్ బిల్ట్ బై? నేను మీకు సమ్ 2 days బ్యాక్ ఒక క్వశ్చన్లో చెప్పాను. ఏమని? మనకి హుమాయూన్ పరిపాలిస్తున్న సమయంలో షేర్ షా అనే రాజు తిరుగుబాటు చేసి ఇతన్ని పక్కకు జరిపేసి షేర్ షా ఆక్రమిస్తాడు. ఆక్రమించిన తర్వాత అక్కడ షేర్ షాహీ అనే ఒక నగరం నిర్మిస్తాడు. దాన్నే మెల్లగా కొంతకాలానికి పురాణా కిలా అని పిలుస్తారు అని మీకు నేను చెప్పాను కదండి. అదే అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. పురాణా కిలా అనేది ఎవరు నిర్మించారు అంటే షేర్ షా అనేది ఆన్సర్, షేర్ షా.
హూ ప్రాపగేటెడ్ ద వైష్ణవ థియాలజీ ఆఫ్ ద్వైత అద్వైత. మనకి వైష్ణవ మునుల్ని ఆచార్యులు అంటాము, వైష్ణవ తత్వవేత్తల్ని. వైష్ణవ తత్వవేత్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన తత్వాన్ని కలిగి ఉంటారు. అందులో ద్వైత అద్వైతం అనేది ఒక తత్వం. ఇది ఇచ్చినది ఎవరు, ఎవరు ప్రచారం చేశారు ఈ తత్వాన్ని అని అడుగుతున్నాడు ప్రశ్న. మనకి ద్వైత అద్వైతం అనగానే మనకి ఇవి చాలా ఉంటాయండి. అద్వైత, ద్వైత, ద్వైత అద్వైత, విశిష్ట అద్వైత, అవన్నీ చాలా తత్వాలు ఉంటాయి అన్నమాట. మనం అవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి నింబారకాచార్య ద్వైత అద్వైత అనే తత్వాన్ని ఆయన ప్రచారం చేస్తాడు. నింబారకాచార్య ఇతను దాదాపుగా 11-12 శతాబ్దం ఆ ప్రాంతం ఆ కాలంకి చెందిన వైష్ణవ తత్వవేత్త నింబారకాచార్యుడు. 628th క్వశ్చన్. షాజహాన్ బిల్ట్ తాజ్మహల్ ఇన్ ద మెమరీ ఆఫ్. షాజహాన్ ఎవరి జ్ఞాపకార్థం కొరకు తాజ్మహల్ను నిర్మించాడు? షాజహాన్ యొక్క వైఫ్ పేరు నూర్ జహాన్ అండి. ఆమెనే మనము ముంతాజ్ మహల్ అని కూడా అంటాము. సో ఆమె మీద ప్రేమతో షాజహాన్ 1631-1648 ఆ మధ్య టైం పీరియడ్లో తన వైఫ్ కోసము తాజ్మహల్ని నిర్మిస్తాడు. సో ఎవరి కోసం అంటే ముంతాజ్ కోసం. ఇక్కడ మనకి ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి. షాజహాన్ వైఫ్ పేరు ముంతాజ్ మహల్ అండి, ముంతాజ్ మహల్. సో ఈవిడ కోసం తాజ్మహల్ని నిర్మిస్తాడు. పాయింట్ నోట్ చేసుకోండి. సో షాజహాన్ ఎవరి జ్ఞాపకార్థం మేరకు తాజ్మహల్ నిర్మించాడు అంటే ముంతాజ్ మహల్ అని మనం చెప్పాలి. 629th క్వశ్చన్. ఖలీసా అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. జనరల్గా మనకి ఢిల్లీ సుల్తాన్లు మొఘల్ కాలంకి చెందిన ఈ పదం ఉంటుంది ఖలీసా అని. అసలు ఈ ఖలీసా అంటే ఏంటి అని అడుగుతున్నాడు. జనరల్గా మనకి రాజు ఉండేవాడు. మరి అప్పుడు చాలా పెద్ద రాజ్యం ఉండేది. మరి రాజు మొత్తం చూసుకోలేడు కాబట్టి కొన్ని రాజ్యాలకి కొంతమంది చేతిలో పెట్టేవాడు. అంటే ఆఫీసర్స్ అనమాట. అంటే వీళ్ళు సామంతుల్లా కాదు, ఒక ఆఫీసర్స్ అనమాట. సో వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే ఆఫీసర్స్ లేకపోతే వీళ్ళు నోబుల్స్ అనమాట. అంటే కొంచెం గొప్పవాళ్ళు, ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు అక్కడ ట్రూప్స్ని మెయింటైన్ చేయాలి. అంటే కొంత సైన్యాన్ని వీళ్ళు మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే రాజుకు అవసరం ఉంటుందో అప్పుడు వీళ్ళు అందజేయాలన్నమాట. సో దానికి గాను వీళ్ళు సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు గాను మరి ఏదన్నా వాళ్ళకి ఇవ్వాలి కదండి ప్రభుత్వం. సో ప్రభుత్వం ఏం చేసేది, కొంత భూమి ఇచ్చి ఆ భూమి మీద అధికారం ఈ వ్యక్తికి ఇచ్చేదన్నమాట. ఇతను ఏం చేస్తాడు, అక్కడ ఉంటున్న వాళ్ళ దగ్గర పన్ను కలెక్ట్ చేసుకొని అతను కొంత డబ్బులు రాజుకి ఇచ్చి తను వాడుకునేవాడు మిగతాది. సో ఏదైతే ఈ రకంగా భూములు ఇవ్వడం జరిగిందో వాటిని మనము ఖలీసాస్ అంటాము. ఖలీసాస్ ఈ జనరల్గా అక్బర్ ప్రవేశపెడతాడండి ఖలీసాస్ అనేది. సో డి అనమాట. ల్యాండ్ రెవెన్యూ విచ్ వాస్ అసైన్డ్ టు ద నోబుల్స్ ఫర్ మెయింటైనింగ్ ట్రూప్స్. దళాలను నిర్వహించడానికి ప్రభువులు కేటాయించిన భూ ఆదాయం. Who among the following was responsible for making Sikhism a militant force? సిక్కు మతంను ఒక సైనిక శక్తిగా అండి, ఉగ్రవాద శక్తిగా, సైనిక శక్తిగా అని పెట్టండి. మిలిటెంట్ ఫోర్స్ అంటే ఒక సైనిక శక్తిగా. సో సిక్కు మతంని సైనిక శక్తిగా మార్చడానికి కింద వారిలో ఎవరు బాధ్యత వహించారు అనేది అడుగుతున్నాడు. మనకి సిక్కు మతానికి సంబంధించి గురువులు ఉంటారు కదండి. అందులో గురువు హరగోవింద్ సింగ్ అనే ఒక గురువు ఉంటాడండి. అతను సిక్కు మతాన్ని ఒక సైనిక మతంగా, సైనిక శక్తిగా మార్చాడు. ఎందుకంటే మరి అప్పట్లో థ్రెట్ ఉండేదన్నమాట, ముస్లిం సిక్స్ ఆ గొడవలు. సో మనం ఖచ్చితంగా సైనికంగా మనము బలంగా ఉంటే తప్ప మనము నిలబడలేము అని చెప్పి అతను సిక్కు మతాన్ని ఒక సైనిక శక్తిగా మార్చడానికి ఆయన బాధ్యత తీసుకున్నాడు అనమాట. గురు హరగోవింద్ సింగ్. ఓకే గండి పాయింట్. నెక్స్ట్ 631st క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్? కింద ఇచ్చిన వాటిలో ఏది సరైనది కాదు అంటున్నాడు. మనకి ఏమేమి ఇచ్చాడు ఇక్కడ? ఫస్ట్ పాయింట్ ఏంటి? కృష్ణదేవరాయ రోట్ ఆముక్త మాల్యద. రైట్ రాంగ్? అబ్సల్యూట్లీ రైట్. కృష్ణదేవరాయ రచించాడు అనమాట ఆముక్త మాల్యదని. నెక్స్ట్, కృష్ణదేవరాయ ఫౌండర్ ఆఫ్ ద తులువ డైనాసిటీ అంటున్నాడు. నో, ఇది రాంగ్ అండి. యాక్చువల్లీ
మనకి తులువ డైనాసిటీ కనుక మనం చూసినట్లయితే దీని యొక్క స్థాపకుడు ఎవరు అంటే తులువ నరసనాయక. తులువ నరసనాయక అనే అతను తులువ వంశాన్ని స్థాపించాడు. కృష్ణదేవరాయ కాదు. కృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు. రైట్. హీ మెయింటైన్డ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద పోర్చుగీస్ వాళ్ళతో స్నేహపూర్వక సంబంధాలు ఇతనికి ఉండేది. ఇది కూడా రైట్. ఏది సరికానిది అంటున్నాడు కాబట్టి బి అనేది సరికానిది, మిగతా ఏబి ఏసిడి అనేది రైట్. నెక్స్ట్ 632nd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్ అబౌట్ పూనా ప్యాక్ట్? పూనా సంధికి సంబంధించి కింద ఇచ్చిన వాటి 4లో ఏది సరికానిది అని అడుగుతున్నాడు. నాట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు అండి. సరికానిది పూనా ప్యాక్ట్, పూనా సంధి. మనకి ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు అంటే ఇట్ వాజ్ సైన్డ్ బిట్వీన్ మదన్ మోహన్ మాల్వియా అండ్ డాక్టర్ అంబేద్కర్. ఇది రైట్ అండి. అంటే గాంధీ తరపున లేకపోతే హిందూ తరపున కాంగ్రెస్ తరపున మదన్ మోహన్ మాల్వియా వెళ్ళడం జరిగింది, డాక్టర్ అంబేద్కర్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది ఇది. సో ఇది రైటే. నెక్స్ట్ ఇట్ వాజ్ సైన్డ్ ఇన్ యార్వాడ జైల్ ఇన్ పూణే. ఆ టైంకి గాంధీ అరెస్ట్ అయి ఉంటాడండి. సో పూణేలో యార్వాడ జైల్లో పెట్టడం జరుగుతుంది. అంబేద్కర్ రిక్వెస్ట్ తీసుకొని ఆఫీసర్స్ది యార్వాడ జైలుకి వెళ్ళి మాట్లాడి గాంధీతో వాళ్ళిద్దరు చర్చల అనంతరమే ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్కి వస్తారు. దాన్నే పూనా అగ్రిమెంట్ అంటాం, పూనా ప్యాక్ట్ అంటాం, పూనా సంధి అంటాం. సో ఆ సంధి మదన్ మోహన్ మాల్వియా మరియు డాక్టర్ అంబేద్కర్ మధ్యలో జరిగింది. రైట్. ఇట్ వాజ్ సైన్డ్ ఆన్ January 23rd, 1932. నో. ఇది ఎప్పుడు సైన్ అయింది అంటే 24th September అండి. 24th September 1932లో సైన్ అయింది అనమాట అగ్రిమెంట్. సో 2 రాంగ్. నెక్స్ట్ ఇట్ వాజ్ సైన్డ్ ఇన్ యార్వాడ జైల్. అవునండి. ఈ సంధి ప్రకారం అప్పటి వరకు ఈ ఎస్సీస్కి సంబంధించిన షెడ్యూల్డ్ కాస్ట్స్కి, డిప్రెస్డ్ క్లాస్కి సంబంధించిన సీట్లు 71 ఉండేవి. ఈ సంధితో డబల్ కన్నా ఎక్కువ అయినాయి అనమాట. 147 సీట్లు భారతదేశంలో డిప్రెస్డ్ క్లాసెస్ కోసము రిజర్వ్ చేసి ఉంచారు ఈ సంధి ప్రకారం. సో ఆల్ ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ 2 అనమాట. ఇక్కడ ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు కాబట్టి బి ఈజ్ ది ఆన్సర్ ఫర్ దర్ క్వశ్చన్. నెక్స్ట్ 633rd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ ది సెయింట్ ఆఫ్ వర్కారీ సెక్ట్? వర్కారీ శాఖలో చందని ఋషి ఎవరు, లేకపోతే చందని తత్వవేత్త ఎవరు, లేకపోతే సైంట్ సన్యాసి ఎవరు, చందన సన్యాసి ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. అసలు వార్కారి అంటే ఒక భక్తుడు, పిల్గ్రిమ్ అని అర్థం అనమాట. భక్తి మూమెంట్ ఉంటుంది. ఆ భక్తి మూమెంట్లో భాగంగానే ఈ వార్కారి అనే ఒక కొత్త మూమెంట్ కూడా ఏర్పడిందనమాట. వార్కారి వీళ్ళు విఠల్ స్వామిని పూజిస్తారు వార్కారి శాఖ వాళ్ళు. అంటే ఒక కృష్ణుడిలో ఒక రకమైన కృష్ణుడి ఆకారంతో ఉంటారండి పందార్పూర్ దగ్గర. అక్కడ విఠల్ స్వామి లేకపోతే విఠల్ దేవుడిని ఆచరిస్తారు వీళ్ళు. ఆ దేవుడిని ఆరాధిస్తుంటారు. సో ఎవరు కింద ఇచ్చిన వాటిలో వర్కారీ శాఖకు చెందిన వాళ్ళు కాదు అంటున్నాడు ప్రశ్న. మనకి తుకారాం ఎస్సీ బిలాంగ్ టు వార్కారీ సెక్ట్ అండ్ నామదేవ్ బిలాంగ్ టు వార్కారీ సెక్ట్ అండ్ కబీర్ బిలాంగ్ టు కబీర్ కదండి, ఏక్నాథ్ బిలాంగ్ టు వార్కారీ సెక్ట్. కబీర్ చూసారా, కబీర్ అనే అతను ఈ డజంట్ బిలాంగ్ టు వార్కారీ సెక్ట్ అండి. తుకారాం, నామదేవ్, ఏక్నాథ్ మహారాష్ట్రలో ఉంటారు. వీళ్ళు బిలాంగ్ టు వార్కారీ సెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నోన్ యాజ్ ద ప్యారెట్ ఆఫ్ ఇండియా? మనకి అమీర్ ఖుస్రోని నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు, ప్యారెట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇతను జనరల్గా మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉర్దూ పోయెట్గా అని కూడా కొన్ని గ్రంథాల్లో ఇది చెప్పడం జరుగుతుంది. ఇతను 1263 నుంచి 1325 ఈ ప్రాంతంలో నివసించడం జరుగుతుంది. ఇతను ఒక సూఫీ సెయింట్ అనమాట. సో చాలామంది రాజుల దగ్గర చేశాడు. ఇతన్ని తూటే హింద్ అని కూడా అంటారు. ప్యారెట్ ఆఫ్ ఇండియా, తూటే హింద్, ప్యారెట్ ఆఫ్ ఇండియా. ఎవరిని? ఆమిర్ ఖుస్రో. నెక్స్ట్ క్వశ్చన్. హూ ట్రాన్స్లేటెడ్ రామాయణ ఇంటూ పెర్షియన్? రామాయణాన్ని పర్షియన్లోకి అనువదించింది ఎవరు? రామాయణం మనకు తెలుసు కదండి, రాముడి స్టోరీ గురించి అంటుంది, మరి ఎంతో పవిత్రమైనది. మరి దాన్ని పర్షియన్లోకి అనువదించింది ఎవరు అంటే బదౌని, అబ్దుల్ ఉల్ ఖాదర్ బదౌని. అబ్దుల్ ఉల్ ఖాదర్ బదౌని
అనే అతను రామాయణాన్ని పెర్షియన్లోకి అనువదిస్తాడు. జనరల్గా ఇతను మరి ఎవరు నియమించారు బదౌని అంటే అక్బర్ నియమిస్తాడు. ఎందుకంటే అక్బర్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన అన్ని మతాలపైన ఒక అవగాహన తెచ్చుకోవాలి అని చెప్పి భావిస్తాడు. అందుచేతన బదౌనిని పక్కనే పెట్టుకొని ఆ గ్రంథాల్లో ఏమేమి ఉందో తెలుసుకునేవాడు అనమాట అక్బర్. సో అక్బర్ కోరడం జరిగింది ఈ రామాయణాన్ని పెర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేయను. అతని యొక్క కోరిక మేరకు బదౌని చేశాడు. అయితే బదౌనికి దాదాపుగా 4 సంవత్సరాలు పడుతుందండి ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ చేయడానికి. 4 సంవత్సరాలు పడుతుంది ట్రాన్స్లేషన్ బదౌనికి. సో ఆన్సర్ బదౌని చెప్పిన ప్రకారం. 636th question. Who among the following sultans of Delhi introduced the token currency? ఢిల్లీ సుల్తాన్లో ఎవరు టోకెన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు, ప్రవేశపెట్టారు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి తుగ్లక్ రాజవంశం చెందిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేస్తాడండి. 637th question. What was the most important cause of the invasion of Muhammad as Ghazni? గజ్నీ అని ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతానికి రాజు కాబట్టి వాటిని గజ్నీ యొక్క మహమ్మద్ మెల్లగా కాలంలో మొహమ్మద్ గజ్నీగా అతను పిలవడం జరిగేది. సో మొహమ్మద్ గజ్నీ భారతదేశంకి దండయాత్ర చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటున్నాడు క్వశ్చన్. సో మనకి మొహమ్మద్ గజ్నీ అయితే వచ్చాడు, అది మనకు తెలుసు. సో ప్రధానమైన కారణం ఏంటి అంటే మనకి గజ్నీ అంటే మనీ, అట్లా గుర్తుపెట్టుకోండి. గజ్నీ మనీ కొంచెం రైమింగ్ ఉన్నాయి కదండి. గజ్నీ మనీ అని చెప్పి అతను సంపద కోసం వచ్చాడనమాట. భారతదేశ సంపదను స్వాధీనం చేసుకోవడం కోసం, టు గెయిన్ పొజిషన్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ ఇండియా కోసము మొహమ్మద్ గజ్నీ భారతదేశం పైన దండయాత్ర చేయడం జరిగింది. గజ్నీ వాస్ ఎ స్మాల్ ప్రిన్సిపాలిటీ ఇందాక చూసాం కదండి. ఈ మొహమ్మద్ ఆఫ్ గజ్నీ అతను యాక్చువల్లీ పేరు మనకి మొహమ్మద్ ఆఫ్ గజ్నీగా జనరల్గా పిలుస్తుంటాం. ఎందుకు అంటే గజ్నీ ప్రాంతానికి అతను అధిపతి కాబట్టి. సో ఈ గజ్నీ లేకపోతే గజ్నా అని కూడా అంటారు. ఇది ఎక్కడలో భాగం అంటే ఆఫ్ఘనిస్తాన్కి భాగము. సో ఇది ఎక్కడ భాగం అండి? ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రాంతం అనమాట గజ్నీ అనేది. 639th question. Who built the ఖజురహో టెంపుల్స్? మధ్యప్రదేశ్లో ఉంటుంది కదండి ఖజురహో దేవాలయాలు. ఈ ఖజురహో దేవాలయాలు ఎవరు నిర్మించారు అంటే చండేల రాజవంశానికి చెందిన రాజులు మధ్య భారతదేశంలో 10th to 13th century 10 నుంచి 13 ఆ శతాబ్దం ఆ టైం పీరియడ్లో ఇది నిర్మించడం జరిగింది. అయితే ఇది నిర్మాణానికి దాదాపుగా 100 ఏళ్ళు పట్టింది అని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారు. సో ఎవరు అంటే చండేల రాజ్పుట్స్ అనమాట, చందేల రాజ్పుత్లు. 640th question. The Kailasa temple is one of the largest rock-cut ancient Hindu temple located at Ellora was built by. ఇది చాలా ప్రసిద్ధమైన దేవాలయం అండి కైలాస దేవాలయం. మనకి ఎల్లోరా కేవ్స్ ఉంటాయి కదా, ఎల్లోరా ఒక గుహల్లో ఇది చెక్కబడింది. అంటే చాలా ప్రఖ్యాతిగా చెందిన శిల్పకళకు చెందిన దేవాలయం అనమాట ఇది. దీనిని ఎవరు నిర్మించారు అనేది ప్రశ్న. కైలాస టెంపుల్ని మనకి కైలాస్ అంటే ఎల్లోరా కేవ్స్లో కేవ్ నెంబర్ 16లో మనకి కైలాస దేవాలయం ఉంటుందండి. మొత్తం ఎల్లోరా కేవ్స్లో కేవ్ 16లో కైలాస దేవాలయం ఉంటుంది. దీన్ని రాష్ట్రకూట వంశానికి చెందినటువంటి కృష్ణా 1 ఈ రాజు నిర్మిస్తాడండి. ఇతను దాదాపుగా 756-73 అరౌండ్ ఈ ప్రాంతంలో ఇతను రాజుగా ఉండడం జరుగుతుంది. సో ఈ కృష్ణా 1 నిర్మిస్తాడనమాట కైలాస దేవాలయంని. 641st question. The caves and rock cut temples at Ellora are. ఎల్లోరాలో ఉన్నటువంటి గుహలు మరియు రాతో చెక్కబడిన దేవాలయాలు ఏ మతానికి చెందినవి అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు మనకి. ఏ మతానికి చెందినవి ఇక్కడ ఎల్లోరా గుహల్లో ఉన్నటువంటివి. ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండి, అన్నీ 3 మతాలకి సంబంధించి ఇక్కడ మనకి కనబడుతుంటుంది ఎల్లోరాలో. హిందూ మతానికి, బుద్ధిస్ట్ మతం, జైన మతం. సో ఈ 3 మతాలకి సంబంధించి కూడా గుహాలయాలు అనేవి ఉంటుంటాయి ఎల్లోరాలో. 642nd question. జమా మసీద్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ దీస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్? జమా మసీద్ అనేది కింద ఇచ్చినటువంటి ఎటువంటి సైట్ ఏ ప్రదేశంలో మనకి ఉంటుంది అంటున్నాడు.
మనకి ఆగ్రాకి దగ్గరలో ఫతేపూర్ సిక్రీ అనే నగరం ఉంటుంది. ఈ ఫతేపూర్ సిక్రీలో జమా మసీద్ అంటే ఫ్రైడే మాస్క్ ఆ అర్థం వస్తుంది. సో ఈ 17th centuryలో నిర్మించడం జరిగింది జమా మసీద్ని. సో ఎక్కడ అంటే ఫతేపూర్ సిక్రీ. 643rd క్వశ్చన్, మోటీ మసీద్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ దిస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్? క్రింద ఏ సైట్స్లో మోటీ మసీద్ ఉంటుంది? మనకి జమా మసీద్ అంటే చూసాం, ఏమని ఫతేపూర్ సిక్రీలో అని చెప్పి. మోతీ మసీద్ అంటున్నాడు. మోతీ మసీద్ అనేది వైట్ మార్బుల్తో కడతారండి మాస్క్ని. ఇది ఢిల్లీలో ఉన్నటువంటి రెడ్ ఫోర్ట్ ఆవరణలో ఉంటుందన్నమాట. రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్లో ఉంటుంది. మోతీ అంటే పర్ల్స్, ముత్యం, మోతీ. పర్ల్ మాస్క్ అన్నట్టు మీనింగ్ వస్తుంది అనమాట. ఇది ఢిల్లీలో మనకి దివానియే ఖాస్ అనేది ఉంటుంది కదండి ప్రాంతం, జనరల్గా మిలిటరీ ఏరియాగా చూస్తాం దాన్ని. సో దానికి దగ్గరలో ఉంటుందన్నమాట ఇది. ఈ మోతీ మసీద్ని ఎవరండి మరి నిర్మించారు అంటే ఔరంగజేబ్ నిర్మిస్తాడు అరౌండ్ 1660 ఆ టైం పీరియడ్లో. కాబట్టి రెడ్ ఫోర్ట్ ఆవరణ ఎర్రకోట కాంప్లెక్స్లో మోతీ మసీద్ అనేది ఉంటుంది. 644th క్వశ్చన్, వై సైమన్ కమిషన్ వాస్ ఎస్టాబ్లిష్డ్? సైమన్ కమిషన్ అసలు ఎందుకు ఏర్పాటు చేశారు అనేది ప్రశ్న. ఈ సైమన్ కమిషన్ అనేది మనకి మోడర్న్ హిస్టరీలో వస్తుందండి. సైమన్ కమిషన్ 7 సభ్యులు ఉన్న ఒక కమిటీ అనమాట. ఈ కమిటీ బ్రిటిష్ వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఎందుకు అపాయింట్ చేస్తారు అంటే 1928లో అపాయింట్ చేస్తారు. ఎందుకు అంటే గవర్నమెంట్, బ్రిటిష్ ప్రభుత్వం 1919లో మాంటెగ్యూ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం చేస్తుంది. అది ఏ రకంగా అమలవుతుంది భారతదేశంలో, దాంట్లో ఎటువంటి మార్పులు ఏమైనా చేయాలా అవన్నీ సూచించడం కోసం ఈ కమిటీని వేస్తుంది. ఫ్యూచర్లో అంటే ఇక మీద భారతదేశం యొక్క పరిపాలన ఏ విధంగా ఉండాలి అని అవన్నీ సూచించడం కోసం పలు అంశాల కోసం ఈ కమిషన్ వేస్తారు. అయితే ఈ కమిషన్లో 7 సభ్యులు బ్రిటిష్ వాళ్ళని, అందరూ తెల్లవాళ్ళని వేయడం జరుగుతుంది. భారతదేశం యొక్క ఫ్యూచర్ భవిష్యత్తు నిర్ణయించడానికి వేసిన కమిటీలో ఒక భారతీయుడు కూడా లేకపోవడం చాలా హాస్యాస్పదం అని చెప్పి ఇక్కడ కమిషన్ బాయ్కాట్ చేస్తారనమాట స్వాతంత్ర ఉద్యమాల్లో యోధులు. సో ఈ సైమన్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు అనే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919ని మనకి ఈ కమిషన్ ఎట్లా నడుస్తుంది, ఆ చట్టం ఎట్లా అమలవుతుందో ఇక్కడ అవి పరిశీలించి ఇంకా ఫర్దర్గా పరిపాలనలో ఏమన్నా మార్పులు, రిఫార్మ్స్, సంస్కరణలు చేపట్టాలా సూచించమని చెప్పడం కోసం ఏర్పాటు చేశారనమాట. సో ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 645th క్వశ్చన్, which world heritage monument has been acclaimed as the necropolis of the Mughal dynasty? Necropolis of the Mughal dynasty. హుమాయూన్స్ టూంబ్ ఉంటుందండి, చెప్పాం కదా, చాలా ఫేమస్ అన్నమాట ఇవి. హుమాయూన్ యొక్క సమాధి. ఈ హుమాయూన్ యొక్క సమాధిని నెక్రోపోలిస్ ఆఫ్ ద మొఘల్ డైనాసిటీ అంటారు. ఎందుకంటే డబుల్ డోమ్ స్ట్రక్చర్స్ ఉంటాయండి హుమాయూన్స్ టూంబ్లో. ఆ డబుల్ డోమ్ ఉండడం వల్ల అంటే దీన్ని నెక్రోపోలిస్గా చేస్తారు. ఓకే కండి, మనకి ఇది క్లియర్ కదా. ఏ కట్టడాన్ని, ఏ నిర్మాణాన్ని మొఘల్ రాజవంశం యొక్క నెక్రోపోలిస్గా చెప్తాము అంటే హుమాయూన్ సమాధి. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కితాబ్-ఏ-యామినీ? కితాబ్-ఏ-యామినీ యొక్క బుక్ గ్రంథ రచయిత ఎవరు అంటే మనకి అబూ నసర్ ఉత్బీ అన్నమాట. అబూ నసర్ ఉత్బీ అంటే ఇతను ఫుల్ నేమ్ చాలా పెద్ద ఉంటుందండి. అబూ నసర్ మొహమ్మద్ ఇబన్ మొహమ్మద్ అల్ జబ్రు ఏ ఉత్బీ అని. సో సింపుల్గా అబూ నసర్ ఉత్బీ అని గుర్తుపెట్టుకోండి. గ్రంథం పేరు కితాబ్-ఏ-యామినీ అని గుర్తుపెట్టుకోండి. అబూ నసర్ ఉత్బీ అనే అతను కితాబ్-ఏ-యామినీ అనే గ్రంథం రచించాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్ అబౌట్ సైమన్ కమిషన్? కమిషన్కి సంబంధించి కింద వాటిలో సరికాని అంశం ఏది అంటున్నాడు. The activities of Swaraj Party had induced the British government to review the working of the diarchy system introduced by the Montagu-Chelmsford reforms అంటున్నాడు. అంటే ఏంటి, మనకి 1919 సంస్కరణలో భాగంగా డయార్కీ పద్ధతి, ద్వంద్వ పాలన పద్ధతిని బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట. అయితే మరి స్వరాజ్ పార్టీ అనేది ఏర్పడింది భారతదేశంలో. వాళ్ళు ఈ ద్వంద్వ పాలనని తీసివేసేయాలని చాలా డిమాండ్ చేస్తున్నారు. అందుకు గాను
ఈ స్వరాజ్ పార్టీ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్కి గాను అసలు ఈ డయార్కీ సిస్టమ్ ఏ విధంగా పరిపాలన జరుగుతుంది అని సూచించడం కోసం ఏర్పాటు చేశారు అంటే ఇది ఒక పాయింట్ అండి. ఈ కారణం చేత కూడా ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ ఇది రైటే. 1927 నవంబర్లో ఏర్పాటు చేస్తారన్నారు, అది రైటే. మరియు సైమన్ కమిషన్ జనరల్గా అందరూ బహిష్కరించారు, ఎందుకంటే అందులో అందరూ తెల్లవారు ఉన్నారు. భారతదేశం యొక్క భవిష్యత్తు తెలిపే ఒక సూచించే కమిటీలో ఒక భారతీయుడు కూడా లేడు అని చెప్పే కారణంతో అందరూ బహిష్కరించారు, అది కరెక్టే. లాలా లజపత్ రాయ్ డైడ్ డ్యూరింగ్ ద ప్రొటెస్ట్ ఆఫ్ సైమన్ కమిషన్. లాలా లజపత్ రాయ్ సైమన్ కమిషన్ యొక్క ప్రొటెస్ట్లో చనిపోలేదండి. అతను ఈ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా నివాళులు చేస్తాడు. దాంతో సాండర్స్ అనే వ్యక్తి పోలీస్ అధికారి అతన్ని బాగా కొట్టడం జరుగుతుంది. తర్వాత కొన్నాళ్ళకి ఆ గాయాల వల్ల చనిపోతాడు లాలా లజపత్ రాయ్. కాబట్టి డి కరెక్ట్ కాదండి, ఏబీసీ కరెక్టే అనమాట. అంటే కొన్నాళ్ళ తర్వాత చనిపోతాడు అనమాట మనకి లాలా లజపత్ రాయ్. హూ రోడ్ ద ఫేమస్ బుక్ కితాబుల్ హింద్? ఇది చాలా చాలా ఫేమస్ అండి, కితాబుల్ హింద్ అనమాట. ఇది రచించింది అల్ బరూని అనే అతను కితాబుల్ హింద్ అనే గ్రంథం రచిస్తాడు, అల్ బరూని. నెక్స్ట్ కితాబుల్ హింద్ అంటే బుక్ ఆన్ ఇండియా, బుక్ ఆన్ హిందుస్థాన్ అట్లా. 649th క్వశ్చన్, విచ్ వన్ ఈస్ నాట్ సిచ్యువేటెడ్ ఎట్ ఫతేపూర్ సిక్రీ? ఫతేపూర్ సిక్రీ వద్ద అక్కడ లేనిది ఏంది అని అడుగుతున్నాడు ప్రశ్న. ఫతేపూర్ సిక్రీ ఆగ్రాకి దాదాపుగా 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ చాలా నిర్మాణాలు ఉంటాయి, అందులో లేనిది ఏది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి ఫతేపూర్ సిక్రీలో పంచమహల్ ఉంటుంది, సలీం చిష్టి అనే ఒక చిష్టి శాఖకు చెందిన గురువు యొక్క సమాధి కూడా ఉంటుంది, మోరియాం ప్యాలెస్ కూడా ఉంటుంది. మోతీ మసీద్ ఏదైతే ఉందో ఆ మోతీ మసీద్ అనేది మనకి రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్లోని ఢిల్లీలో ఉంటుంది, ఫతేపూర్ సిక్రీలో కాదు. కాబట్టి ఇది మనకి ఫతేపూర్ సిక్రీలో ఉంటుంది. మోతీ మసీద్ వచ్చేసరికి ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్లో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ బి అనమాట. 650th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లేడీస్ wrote an historical account during the మొఘల్ పీరియడ్? మొఘల్ కాలంలో ఏ విధంగా ఉండేవి పరిస్థితులు, అప్పుడు చరిత్ర గురించి వివరించే ఒక గ్రంథంను ఒక లేడీ రచించిందండి. ఆవిడ పేరేమిటి అని ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. మనకి గుల్బదన్ బేగం అనే ఒక ఆవిడ ఉంటుంది, గుల్బదన్ బేగం. ఆమె 1523లో జన్మిస్తుంది, 1603లో చనిపోతుంది. సో ఈవిడ బాబర్ యొక్క కుమార్తె అనమాట. మొఘల్ రాజులో ఫస్ట్ రాజు బాబర్ యొక్క డాటర్ కుమార్తె అనమాట గుల్బదన్ బేగం. ఈవిడే హుమయూన్ నామా అనే గ్రంథం రచిస్తుంది, హుమయూన్ నామా. ఈవిడ అన్నగా అనమాట, బ్రదర్ హుమయూన్ అతను. సో హుమయూన్ నామా అనే గ్రంథం కూడా ఇవి రచిస్తుంది. కాబట్టి ఆ టైంలో చరిత్ర గురించి ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది. సో ఇక్కడ ప్రశ్నలు ఏంటి, మొఘల్ కాలంలో కృతమైల్లో ఎవరు చరిత్ర వృత్తాంతం రాశారు అంటే గుల్బదన్ బేగం ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మరి ఈవిడ ఏం రాసింది అంటే హుమయూన్ నామా. ఈవిడెవరు అంటే బాబర్ యొక్క కూతురు. సో ఇవన్నీ క్లియర్ కదండి, పాయింట్స్ నోట్ చేసుకుంటండి, డెఫినెట్లీ యూస్ అవుతాయి ఎగ్జామినేషన్. సో దీంతో 650 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయినాయండి మనకి. 651st క్వశ్చన్, హూ బిల్ట్ ద ఫేమస్ షాలిబార్ బాగ్ ఆఫ్ శ్రీనగర్? శ్రీనగర్లోని ప్రసిద్ధైన షాలిబార్ బాగ్ అంటే గార్డెన్, తోట ఎవరు నిర్మించారు అంటున్నాడు. మనకి మొఘల్ చక్రవర్తులలో అక్బర్ కొడుకైనటువంటి జహంగీర్ షాలిమార్ బాగ్ను నిర్మిస్తాడు. జహంగీర్ షాలిమార్ బాగ్ను నిర్మిస్తాడు. ఎవరి కోసం జహంగీర్ షాలిమార్ బాగ్ను నిర్మిస్తాడు అంటే అతని యొక్క భార్య వైఫ్ నూర్ జహాన్ కోసం. సో నూర్ జహాన్ కోసం జహంగీర్ షాలిమార్ బాగ్ను నిర్మిస్తాడు. యాక్చువల్లీ ఆ గార్డెన్ ఎక్కడైతే షాలిమార్ బాగ్ నిర్మించాడో అక్కడ ఆల్రెడీ ఒక పురాతన గార్డెన్ ఉండేది, ఏన్షియంట్ గార్డెన్ ఉండేది. 1619లో దాన్ని మరమ్మతులు చేసి దాన్ని ఒక రాయల్ గార్డెన్గా మార్చాడనమాట. మార్చి ఫరాహ్ బక్ష్ అని చెప్పాడు, అంటే చాలా డిలైట్ఫుల్ లాగా ఫరాహ్ బక్ష్ అని పెట్టాడు. దాన్ని షాలిమార్ బాగ్ అంటున్నాం ఇప్పుడు మనం. జహంగీర్ తన భార్య నూర్ జహాన్ని మెప్పించడం కోసం నిర్మించాడు షాలిమార్ బాగ్ని. 652 క్వశ్చన్, మనకి మొఘల్ చక్రవర్తులలో ఆఖరి మొఘల్ చక్రవర్తి ఎవరు? హూ వాజ్ ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ అని అడుగుతున్నాడు. షా ఆలం టు, అక్బర్ టు, బహదూర్ షా టు, అహ్మద్ షా ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఎప్పుడు అంటే 1857 రివోల్ట్ అయిన టైంకి బహదూర్ షా 2 ఉంటారండి. బహదూర్ షా 2
1857 1857 తిరుగుబాటులో ఇతను కూడా పాల్గొనడం జరుగుతుంది. దానితో బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని బంధించి మొఘల్ చక్రవర్తిని ఇక మీద ఒక పెన్షనర్గా తయారు చేస్తారనమాట. దాంతో మొఘల్ ఎంపైర్ అనేది ఎండ్ అవుతుంది, బ్రిటిష్ చేతిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది భారతదేశం. కాబట్టి ఆఖరి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే మనము బహదూర్ షా II అని చెప్పాలి. బహదూర్ షా II. 653rd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ వాజ్ ఇన్ వోగ్ డ్యూరింగ్ మొఘల్ పీరియడ్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ ఇండియా? అంటే మన భారత న్యాయస్థానాల్లో మొఘల్ కాలంలో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో ఏ భాష వాడుకలో ఉండేది అనేది ప్రశ్న. మనకి మొఘల్స్ పెర్షియన్ భాషను వాడేవారండి. అంటే స్టార్టింగ్ మొఘల్స్ చూసుకున్నారనుకోండి, బాబర్, హుమాయూన్, అప్పట్లో తుర్కిష్ లాంగ్వేజ్ ఉండేది కొంత. కాకపోతే హుమాయూన్ తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులు పెర్షియన్ భాషను ఆదరించారు. అందుకని చేత జనరల్గా మనకి మొఘల్ యొక్క కాలంలో న్యాయస్థానాల్లో లేదా రాజభాష ఏ భాషగా ఉండేది అంటే పెర్షియా అని చెప్పాలి మనం. సో న్యాయస్థానాల్లో పెర్షియన్ భాష మనకి వాడుకలో ఉండేది అనేది ఆన్సర్, పెర్షియన్ భాష. నెక్స్ట్ 654th క్వశ్చన్. విచ్ మొఘల్ ఎంపరర్ వాస్ ఎ గుడ్ వీణా ప్లేయర్? వీణ మనకు తెలుసు కదండి, ఒక సంగీత పరికరం. మొఘల్ చక్రవర్తులలో మంచి వీణా ప్లేయర్ ఎవరు అని అడుగుతున్నాడు. గ్రేట్ మొఘల్ చక్రవర్తులలో, గొప్ప మొఘల్ చక్రవర్తులలో ఆఖరా అయినటువంటి ఔరంగజేబ్, అంటే చాలామందికి ఫ్యాక్ట్ తెలియదు అనమాట. ఔరంగజేబ్ ఒక మంచి వీణా ప్లేయర్. సో ఔరంగజేబ్ వాస్ ఎ గుడ్ వీణా ప్లేయర్. మొఘల్ చక్రవర్తులను మనం రెండు రకాలుగా చెప్తాం మొఘల్స్ని. ఒకటి గ్రేటర్ మొఘల్స్, రెండు లేటర్ మొఘల్స్. గ్రేటర్ మొఘల్స్ అంటే బాద్షా, బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. గ్రేటర్ మొఘల్స్లో ఉన్నటువంటి ఆఖరి చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబ్ మంచి వీణా ప్లేయర్. 655th క్వశ్చన్. హంజా నామా పెయింటింగ్స్ వర్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్? హంజా నామా అండి, హంజా నామా పేరు గుర్తుపెట్టుకోండి. దాదాపుగా 48,000 పేజెస్ కలిగి ఉంటుందన్నమాట ఈ హంజానామా అనేది. 48,000 పేజెస్. సో ఇది మనకి ముఖ్యంగా 1562 ఆ టైంలో, అక్బర్ టైంలో ఈ హంసనామా పెయింటింగ్స్ అనేవి అయినాయండి. సో అక్బర్ టైంలో అనమాట హంసనామా చిత్రాలు అక్బర్ కాలంలో నిర్మించబడ్డాయి. నెక్స్ట్ 656th క్వశ్చన్. మొఘల్ పెయింటింగ్స్ రీచ్డ్ ఇట్స్ జెనిత్ ఆఫ్ ప్రోగ్రెస్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్? అండ్ మనకి మొఘల్స్లో పెయింటింగ్స్ ఎవరి కాలంలో పురోగతికి, ఉన్నత స్థితికి చేరుకున్నాయి అని అడుగుతున్నాడు. ఎప్పుడన్నా సరే మొఘల్స్కి సంబంధించి పెయింటింగ్స్ అని వస్తే వెంటనే మీకు గుర్తు రావాల్సిన మొఘల్ చక్రవర్తి జహాంగీర్. మనకి మొఘల్ చక్రవర్తులలో జహాంగీర్కి పెయింటింగ్ పైన చాలా మక్కువ ఉండేదన్నమాట. అందుకని చేత మనకి మ్యాక్సిమం పీక్ స్టేజ్ పెయింటింగ్స్ ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో వెళ్ళింది అంటే జహాంగీర్ కాలంలో వెళ్ళింది అని చెప్పాలి ఆన్సర్. 657th క్వశ్చన్. బృహదేశ్వర టెంపుల్ విచ్ వాస్ బిల్ట్ బై రాజరాజ చోళ I ఈజ్ డెడికేటెడ్ టు? రాజరాజ చోళ I నిర్మించిన బృహదేశ్వర దేవాలయము ఎవరికి అంకితం చేయబడింది అని అడుగుతున్నాడు. విష్ణువుకా, శివుడుకా, బ్రహ్మక, ఎవరికి కాదన్న. పేరులోనే ఉంది బృహదీశ్వర. ఈశ్వర అంటే శివుడు. సో మనకి ఈ చోళుల యొక్క నిర్మాణ శైలిలోనే గొప్ప ప్రఖ్యాతిగాంచిన బృహదేశ్వర దేవాలయము శివుడికి అంకితం చేయడం జరిగింది. ఈ బృహదీశ్వర ఆలయం నిర్మించడానికి దాదాపుగా 6 సంవత్సరాలు పట్టింది. దీనిని నిర్మించింది ఎవరు అంటే రాజరాజ I, లేకపోతే అతన్నే రాజరాజ చోళ I అని కూడా అంటాము. ఏ సంవత్సరంలో ఈ టెంపుల్ నిర్మాణం పూర్తయింది అంటే 1010 సంవత్సరంలో 1010 ADలో పూర్తి అయ్యింది. ఒరిజినల్గా ఈ టెంపుల్కి వేరే పేరుతో పిలిచేవారు. ఆ పేరు ఏంటి అంటే పెరువుదాయర్ టెంపుల్ అని పిలిచేవారు. దాని తర్వాత అది బృహదీశ్వర టెంపుల్గా పిలవడం జరుగుతుంది. సో ఇది ఎవరికి అంకితం చేయబడింది అంటే శివుడికి అంకితం చేయబడింది దేవాలయం.
658th క్వశ్చన్, రాజతరంగని వాస్ రిటన్ బై. రాజతరంగని అనే గ్రంథంని రచించింది ఎవరు? వెరీ ఫేమస్ అండి రాజతరంగని అనే గ్రంథం. రాజతరంగని అంటే అర్థం ఏంటంటే, తరంగని అంటే అర్థము రివర్ అన్నమాట. సో రాజా అంటే అర్థము కింగ్. సో రాజతరంగని అంటే లిటరల్గా అర్థం ఏంటి అంటే ద రివర్ ఆఫ్ కింగ్స్ అని. రివర్ ఆఫ్ కింగ్స్ అంటే రాజుల యొక్క నది అని. రాజతరంగనిని రచించింది ఎవరు అంటే కల్హానా. కల్హానా రివర్ ఆఫ్ కింగ్స్. సో అంటే కింగ్స్ యొక్క అంటే కాశ్మీర్ను పరిపాలించిన రాజుల గురించి ప్రస్తావిస్తుంది ఈ గ్రంథం ముఖ్యంగా. సో దీన్ని రచించింది కల్హానా. ఇది అరౌండ్ మనకి 12వ శతాబ్దంలో, క్రీస్తు శకం 12వ శతాబ్దం 12th century ADలో ఈ గ్రంథం రచించడం జరిగింది కల్హానుడు. 659th క్వశ్చన్, రణతంబోర్ కోట ఎక్కడ ఉంది? రణతంబోర్ ఫోర్ట్ ఈస్ ఇన్. మనకి జనరల్గా బాగా ఫోర్ట్స్ ప్యాలెసెస్ ఎక్కువ రాజస్థాన్లో ఉంటాయండి. రణతంబోర్ ఎక్కడుంది మరి? రాజస్థాన్లో ఉంది కదా ఆ ప్రాంతం. ఆ ప్రాంతంలో మరి కోట ఉంది కాబట్టి ఆ కోటని రణతంబోర్ కోట అని అంటాము. కాబట్టి రణతంబోర్ కోట మనకి రణతంబోర్లో ఉంటుంది. రణతంబోర్ జాతీయ పార్క్ ఉంటుంది కదండి, రణతంబోర్ నేషనల్ పార్క్, ఆ లోపలే ఉంటుందన్నమాట ఇది కోట. సో రణతంబోర్ నేషనల్ పార్క్ జాతీయ పార్క్ లోపల మనకి రణతంబోర్ కోట ఉంటుంది. ఎక్కడున్నాయి ఇవన్నీ అంటే రాజస్థాన్లో ఉన్నాయన్నమాట. సో 660th క్వశ్చన్, రణబోర్ అనేది ఏంటి? ఒక మొఘల్స్కి చెందిన ప్యాలెస్సా, లేకపోతే రాజ్పుట్స్కి చెందిన కోటనా, లేకపోతే ఖాల్జీస్కి చెందిన రాజధానియా, లేకపోతే ఇది ఒక బౌద్ధ తీర్థయాత్ర కేంద్రమా అని అడుగుతున్నాడు ఇక్కడ ఆన్సర్. మనం ఇందాకే చదువుకున్నాం రణతంబోర్ అనేది ఒక కోట. ఎక్కడ? రాజస్థాన్లో రణతంబోర్లో ఉంది. అక్కడ ఎవరు పరిపాలించేవారు మరి? అది ఎవరి కోట అంటే రాజ్పుట్స్ పరిపాలించేవారు అప్పుడులో, వారి యొక్క కోట అది. కాబట్టి రణతంబోర్ వాస్ రాజ్పుట్ ఫోర్ట్ అనమాట. ఎవరు దీన్ని వాడేవారు అంటే జైపూర్ వాటికి చెందిన మహారాజులు, రాజ్పుట్ మహారాజులు ఈ కోటలో ఉండేవారు. సో రాజ్పుట్ల యొక్క కోట అనమాట రణతంబోర్ అనేది. 661st క్వశ్చన్, ద మెడివల్ ఇండియన్ లిటరరీ వర్క్ దర్బార్-ఏ-అక్బరీ వాస్ రిటన్ బై అని అంటున్నాడు. మనకి మధ్య భారత యుగ చరిత్ర కాలంలో రచించినటువంటి దర్బార్-ఏ-అక్బరీ అండి. మనకి దర్బార్-ఏ-అక్బరీని రచించింది మొహమ్మద్ హుస్సేన్ ఆజాద్. సో మొహమ్మద్ హుస్సేన్ అనమాట రచించింది. ఈ గ్రంథం అక్బర్ టైంలో రచించడం జరిగింది. అక్బర్ టైంలో మొహమ్మద్ హుస్సేన్. 662 క్వశ్చన్, వాట్ ఈస్ ది కరెక్ట్ క్రోనలాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూలర్స్? మనకి 4 రూలర్స్ని ఇచ్చాడండి. వాళ్ళలో కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి అనేది మనకు అడుగుతున్నాడు ఇక్కడ. ఆప్షన్స్ ముయిజుద్దీన్ బహరాం షా, ఇల్తుత్మిష్, రజియా, రుక్నుద్దీన్ ఫిరోజ్. వీళ్ళ పేర్లు చూస్తే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. వీళ్ళందరూ ఢిల్లీ సుల్తాన్స్ని పరిపాలించినటువంటి మొదటి వంశమైనటువంటి స్లేవ్ డైనాసిటీ, బానిస వంశంకి చెందిన రాజులు అని, రూలర్స్ అని. స్లేవ్ డైనాసిటీలో మనం ఆర్డర్లో చూసుకుంటే వీరిలో ఫస్ట్ పరిపాలించింది, జనరల్గా మనకు అన్నిటికన్నా స్లేవ్ డైనాసిటీని స్థాపించిన అతను కుతుబుద్దీన్ ఐబక్ అంటాము. ఇచ్చిన ఆప్షన్స్లో మనకు ఆర్డర్లో చూసుకుంటే ఫస్ట్ ఇల్తుత్మిష్ వస్తాడండి. ఇల్తుత్మిష్ వస్తాడు ఫస్ట్. ఇల్తుత్మిష్ తర్వాత మనకి రుక్నుద్దీన్ ఫిరోజ్ వస్తాడు ఇచ్చిన ఆప్షన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే. దాని తర్వాత రజియా సుల్తానా, ఈవిడ లేడీ అనమాట, ఫస్ట్ లేడీ ముస్లిం రూలర్ ఆఫ్ ఇండియా. రజియా సుల్తానా తర్వాత మనకి ముయిజుద్దీన్ బహరం షా రావడం జరుగుతుంది. సో 2, 4, 3, 1 బి అనేది కరెక్ట్ ఆప్షన్ అండి క్రోనలాజికల్ ఆర్డర్లో. జనరల్గా మనకి మోస్ట్లీ ఇట్లా అడగకపోవచ్చు, అంటే టఫ్ అనిపిస్తుంది అనమాట ఇట్లా కరెక్ట్ ఆర్డర్లో పెట్టండి అని చెప్పి. ఒకవేళ ఇంపార్టెంట్ రూలర్స్ కుతుబుద్దీన్ ఐబక్, ఇల్తుత్మిష్, రజియా సుల్తానా వీరు ఇంపార్టెంట్ అట్లా ఇస్తే ఓకే, ఇట్లా ఇస్తే కొంచెం టఫ్ అండి. సో ఏం చేస్తారు అంటే
జనరల్గా మనకి ఢిల్లీ సుల్తాన్స్ మొఘల్స్కి సంబంధించి ఒక బ్రీఫ్గా ఒక ఆర్డర్లో రాజుల లిస్ట్ అనేది కొంచెం చూడండి, నోట్ చేసుకోండి అది, సో దట్ మనకి ఎగ్జామ్స్లో ఒకవేళ ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే సంథింగ్ ఎలిమినేషన్ ద్వారా డిఫరెంట్ వేస్ ద్వారా మనం ఆన్సర్ చేయడానికి అట్లీస్ట్ స్కోప్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విట్నెస్డ్ ది రెయిన్ ఆఫ్ 8 ఢిల్లీ సుల్తాన్స్ అంటున్నాడు. అంటే క్రింద ఇచ్చిన వారిలో ఎవరు 8 ఢిల్లీ సుల్తాన్స్ని తను చూశాడు, ఆ పాలనను చూశాడు. 8 మంది, అతను ఉన్న కాలంలో 8 మంది ఢిల్లీ సుల్తాన్స్ మారారు, ఎవరు అతను అంటున్నాడు. మనకి గొప్ప పోయెట్ అయినటువంటి అమీర్ ఖుస్రో, ఈయన 1253 నుండి 1325 ఈ కాలము ఉన్నాడు అమీర్ ఖుస్రో. సో ఈ అమీర్ ఖుస్రోనే మనము కవ్వాలీకి పితామహుడు, ఫాదర్ ఆఫ్ కవ్వాలి అంటాము. ఇతను ఒక మ్యూజిషియన్, స్కాలర్, పోయెట్. ఇతను మనకి గియాసుద్దీన్ బాల్బన్ కాలం నుంచి ఇతను ఉన్నాడండి. అంటే ఇతను బాల్బన్ కింద కూడా కవిగా ఉన్నాడు. బాల్బన్ నుంచి మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్ వరకు ఉన్నాడు. అంటే 8 మంది ఢిల్లీ సుల్తాన్లని ఈయన వీక్షించాడనమాట అమీర్ ఖుస్రో. 664th క్వశ్చన్, హూ రోడ్ ది ఫేమస్ సాంస్క్రిట్ బుక్ గీత్ గోవింద్? గీతా గోవింద అనే సంస్కృత పుస్తకం చాలా ప్రసిద్ధిగాంచింది, దాన్ని రచించింది ఎవరు? గీతా గోవింద అంటే గోవిందుడి యొక్క పాట, సాంగ్ ఆఫ్ గోవింద అనమాట. ఇది 12th century 12వ శతాబ్దంకి చెందిన కవి అయినటువంటి జయదేవ రచించాడు. ఇందులో కృష్ణుడికి మరియు గోపీల మధ్యన రిలేషన్ని చెప్పడం జరుగుతుంటుంది గీతా గోవింద గ్రంథంలో. బృందావనంలోనే ఉంటారు కదండి గోపికలు, సో ఈ గోపీస్ మరియు కృష్ణుడి మధ్య రిలేషన్ చెప్పడం జరుగుతుంటుంది. అందులో ముఖ్యంగా ఈ గ్రంథంలో గోపిల్లో ఉన్నటువంటి ముఖ్యంగా రాధా గురించి, కృష్ణుడి గురించి చెప్పడం జరుగుతుంటుంది గ్రంథం. సో జయదేవుడు రచించాడు. 665th క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ అద్వైతవాద ఆర్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం? మనకి మెడివల్ హిస్టరీలో ద్వైతం, అద్వైతం, ద్వైతాద్వైతం, విశిష్టాద్వైతం అని రకరకాల ఫిలాసఫీస్, తత్వాలు ఉంటాయి. వాటిని ఎవరు స్థాపించారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అద్వైతం విషయానికి వస్తే వెంటనే మీకు గుర్తు రావాల్సిన వ్యక్తి పేరు ఆది శంకరాచార్య. అద్ ఫర్ అద్వైతం కాబట్టి ఆది శంకరాచార్య మనకి అద్వైతంని స్థాపిస్తాడు. 666th క్వశ్చన్, బిషన్ దాస్, ఏ ఫేమస్ పోర్ట్రైట్ పెయింటర్, రిసైడెడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్? బిషన్ దాస్ అనే ఒక ప్రముఖ పోర్ట్రైట్ చిత్రకారుడు ఎవరి ఆస్థానంలో నివసించేవాడు అనేది ప్రశ్న. మనకి పెయింటింగ్స్ అనేసరికి వెంటనే ఎవరి పేరు గుర్తు రావాలన్నాను, మొఘల్స్లో జహంగీర్ పేరుని గుర్తు తెచ్చుకోవాలి. సో మనకి జహంగీర్ కాలంలో ఆయన ఆస్థానంలో 17వ శతాబ్దంకి చెందినటువంటి ఒక ప్రముఖ చిత్రకారుడు బిషన్ దాస్ ఉండేవాడు. బిషన్ దాస్ యాక్చువల్లీ హిందూ అండి, అయినప్పటికీ అతన్ని ఆదరించడం జరిగిందనమాట. సో జహంగీర్ కాలంలో. 667th క్వశ్చన్, విచ్ నోటెడ్ స్కాలర్ రోట్ విక్రమాంక దేవ చరిత్ర? ఎవరు విక్రమాంక దేవ చరిత్ర గ్రంథాన్ని రచించారు అనేది ప్రశ్న. మనకి కవి బిల్హానా కవి, ఇతను 11వ శతాబ్దానికి చెందిన కవి. కల్హానా వేరు, బిల్హానా వేరండి, నోట్ చేసుకోండి. బిల్హానా అనమాట కాశ్మీరీ పోయెట్ అనమాట. ఈ బిల్హానా కాశ్మీరీ పోయెట్. ఇతను విక్రమాంక దేవ చరిత్ర అనే గ్రంథంని రచించాడు బిల్హానా. 668th క్వశ్చన్, మౌసోలియం అంటే దర్గా ఆఫ్ సలీం చిస్టీ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్? సలీం చిస్టీ యొక్క దర్గా ఎక్కడ ఉంది అంటున్నాడు. మనకి సలీం చిస్టీ యొక్క దర్గా ఫతేపూర్ సిక్రీలో ఉంటుందండి. షేక్ సలీం చిస్టీ యొక్క దర్గా అనమాట అది. అంటే మొఘల్ యొక్క నిర్మాణ శైలికి నిదర్శ రూపం అన్నమాట ఈ దర్గా. ఇది 1580-81 ఆ ప్రాంతంలో నిర్మించడం జరిగింది. షేక్ సలీం చిస్టీ యొక్క దర్గా ఫతేపూర్ సిక్రీలో ఉంటుందన్నమాట ఇది మనకి.
సో ఎవరిది అంటే ఎక్కడ ఉంది అంటే ఫతేపూర్ సిక్రీ. 669th క్వశ్చన్. డ్యూరింగ్ ద reign of which పల్లవ రూలర్ రథ టెంపుల్స్ అట్ మహాబలిపురం వర్ బిల్ట్? మహాబలిపురంలోని రథ దేవాలయాలను ఏ పల్లవరాజు పరిపాలిస్తున్న సమయంలో నిర్మించడం జరిగింది అని అడుగుతున్నాడు. మనకి మహాబలిపురంలో రథ దేవాలయాలకు సంబంధించి 7వ శతాబ్దంలో 7th సెంచరీలో మహేంద్రవర్మన్ I అనే పల్లవరాజు పరిపాలిస్తున్నప్పుడు 5 రథాల దేవాలయం నిర్మాణం అనేది స్టార్ట్ అయిందండి. దాని తర్వాత అతని కొడుకైనటువంటి నరసింహవర్మన్ I కాలంలో వర్క్ అనేది కంటిన్యూ అయ్యింది. మనకి సగం వరకు వర్క్ అయ్యింది, కానీ ఎప్పుడైతే నరసింహవర్మన్ I చనిపోతాడో నిర్మాణం పని అనేది ఆగిపోయిందండి అక్కడితో మధ్యలోనే. కాబట్టి మనకి ఎవరి కాలంలో అయినాయి అంటే నరసింహవర్మన్ I అని మనం చెప్పాలి. 670th క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ఫస్ట్ ఇనిషియేటెడ్ డిసైపుల్ ఆఫ్ అక్బర్స్ దిన్హే ఇలాహి? అక్బర్ ఒక కొత్త మతాన్ని స్థాపించాలి అని చెప్పి మతాన్ని స్థాపిస్తాడు, అదే దిన్హే ఇలాహి. అంటే అది మతం అని దాన్ని యాక్చువల్గా అయితే మనం చెప్పకూడదు, అది ఒక టైప్ ఆఫ్ ఫిలాసఫీగా మనం చెప్పుకోవచ్చు, అక్బర్ యొక్క తత్వం అని. ఈ అక్బర్ స్థాపించిన దినే ఇలాహి అనే పద్ధతిని మొట్టమొదటిగా స్వీకరించింది ఎవరు అంటే అక్బర్కి బాగా సన్నిహితుడైనటువంటి బీర్బల్. ఈ అక్బర్ చెప్పినటువంటి దినే ఇలాహి మోనోథియిజం అంటే ఒకటే దేవుడిని నమ్మాలి అనేది ఆధారంతో ఉంటుంది. సో ఈ దినే ఇలాహి ఫస్ట్ శిష్యుడుగా అంటే ఫస్ట్ జాయిన్ అయ్యింది ఎవరు అంటే బీర్బల్ అనమాట. $671st క్వశ్చన్. ఐడెంటిఫై అమాంగ్ ద ఫాలోయింగ్ ద సెయింట్ హూ హ్యాడ్ ప్రీచ్డ్ నాన్ సెక్టేరియనిజం ఇన్ మెడివల్ టైమ్స్. అంటే నాన్ సెక్టేరియనిజం అంటే జనరల్గా ఏంటి అంటే శాఖలుగా చాలా మతాలు అట్లా విడిపోతున్నాయి. అన్ని శాఖలుగా విడిపోవాల్సిన అవసరం వద్దు, అంతా ఒకటే అని మధ్యయుగ కాలంలో ఎవరు బోధించారు అని అడుగుతున్నాడు ప్రశ్న. మనకు ముఖ్యంగా దాదు అనే ఒక సెయింట్ అనే ఒక ఋషి లేకపోతే అనే ఒక సన్యాసి నాన్ సెక్టేరియనిజం మెడివల్ టైమ్స్లో శాఖలుగా విభజించిపోవడానికి వ్యతిరేకించుతూ ఈయన బోధన చేసేవారు, దాదు అనే అతను. 672nd క్వశ్చన్. హూ వాస్ ది ఆథర్ ఆఫ్ ఫేమస్ పెర్షియన్ సిరీస్ ఆఫ్ 52 స్టోరీస్ ట్యూటినామా? 52 కథల ట్యూటినామా యొక్క ప్రసిద్ధ పెర్షియన్ సిరీస్ రచయిత ఎవరు అని అంటున్నాడండి. సో ఈ ట్యూటినామా అనేది ఒక గ్రంథము, దానికి సంబంధించి రచన ఎవరు రచించారు అంటే అతన్ని మనము జియాలుద్దీన్ నక్షబీ అంటాం, లేదా సింపుల్గా అతన్ని నక్షబీ అని కూడా పిలుస్తారు. ఇతను ఒక పెర్షియన్కి సంబంధించిన సూఫీ సెయింట్ అన్నమాట. ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి మనకటి ఈయన పెర్షియా నుంచి ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి మైగ్రేట్ అయ్యారు. ఎప్పుడు 14th సెంచరీ ఆ కాలంలో 14వ శతాబ్దంలో ఇతను మైగ్రేట్ అవ్వడం జరిగింది. ఎవరు? జియావుద్దీన్ నక్షబీ. ఇతను పెర్షియన్ భాషలో ట్యూటినామా అనే గ్రంథంని రచించాడు. అందులో 52 స్టోరీస్ ఉంటాయి అన్నమాట. ఏ భాషలో ఉంటుంది ట్యూటినామా అనే గ్రంథం? పెర్షియన్ భాషలో ఉంటుంది. ఎవరు రచించారు? నక్షబీ. సింపుల్గా చెప్పాలంటే ఫుల్ నేమ్ అతనిది జియాలుద్దీన్ నక్షబీ. 673rd క్వశ్చన్. విచ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ కంప్రైజెస్ ఆఫ్ ది అలై దర్వాజా గేట్? అలై దర్వాజా గేటును కలిగి ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది? హుమాయూన్స్ టూంబ్, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ అనే ఆప్షన్స్ మనకి ఇచ్చాడు. ఢిల్లీలో కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఉంటుంది కదండి, ఆ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే మనకు ఒక మాస్క్ ఉంటుందన్నమాట, కువత్తుల్ ఇస్లాం మాస్క్ అని. ఆ మాస్క్కి దక్షిణ వైపు అలై దర్వాజా అనే ఒక నిర్మాణం ఉంటుంది. ఈ అలై దర్వాజాని నిర్మించింది ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ.
ఏ సంవత్సరంలో నిర్మించాడు అంటే 1311వ సంవత్సరంలో నిర్మించాడు. 1311 AD బై అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలై దర్వాజాను అతను రెడ్ శాండ్ స్టోన్, ఇసుక రాయితో నిర్మించడం జరిగింది. రెడ్ శాండ్ స్టోన్తో. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉంటుందన్నమాట. 674th క్వశ్చన్. విచ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ కంప్రైజెస్ ఆఫ్ ద టూంబ్ ఆఫ్ ఇల్తుత్మిష్? ఇల్తుత్మిష్ యొక్క సమాధిని కలిగి ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది అంటున్నాడు. మనకి ఇందాక ఏదైతే చదివామో కుతుబ్ మినార్ కాంప్లెక్స్ అని, ఆ కుతుబ్ మినార్ యొక్క కాంప్లెక్స్లో నేను మీకు చెప్పాను కదండి, కువత్ ఉల్ ఇస్లాం అనే మాస్క్ ఉంటుంది అని. ఆ మాస్క్ దగ్గరలో ఇల్తుత్మిష్ యొక్క సమాధి కూడా నిర్మించడం జరిగింది. ఈ కుతుబ్ మినార్ ప్రదేశం అంతా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1993లో మనకి డిక్లేర్ చేయడం జరిగింది. మొత్తం కుతుబ్ మినార్ కాంప్లెక్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా వారసత్వ సంపదగా డిక్లేర్ చేయడం జరిగింది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్ అంటే దాంట్లో కుతుబ్ మినార్ ఆ రీజన్ మొత్తం చాలా నిర్మాణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కుతుబ్ మినార్ అనేది ఉంటుంది కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లోపలే. ఈ కువ్వతుల్ ఇస్లాం మాస్క్ ఉంటుంది, అలై దర్వాజా ఉంటుంది, ఐరన్ పిల్లర్ మనం చూసాం కదండి, మెహ్రౌలీ ఐరన్ పిల్లర్ అంటాము, మెహ్రౌలీ ఐరన్ పిల్లర్ ఉంటుంది. అదేవిధంగా అలాయ్ మినార్ అనే ఒక నిర్మాణం కూడా ఉంటుంది. సో ఇల్తుత్మిష్ యొక్క తోంబ్ ఎక్కడ ఉంటుంది అంటే కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉంటుంది. 675th క్వశ్చన్. వాట్ ఈస్ మెంట్ బై మొఘలాయ్? మనము రెస్టారెంట్స్లో చాలాసార్లు చూసుంటాం మొఘలాయ్ ఫుడ్, మొఘలాయ్ క్యూజిన్ అట్లా అని చెప్పి. సో మొఘలాయ్ అంటే జనరల్గా మొఘల్స్ ఆ ప్యాలెసెస్లో వాళ్ళ టైంలో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ని మొఘలాయ్ ఫుడ్స్ అనేవారు. అప్పట్లో జనరల్గా తయారైన ఫుడ్ మంచి స్పైసెస్, సుగంధ ద్రవ్యాలతోని, నట్స్, డ్రై ఫ్రూట్స్ వాటితోని బాగా అలంకరించేవారు. సో ఆ టైప్ ఆఫ్ స్టైల్ ఆఫ్ కుకింగ్నే వంటల్ని మొఘలాయ్ ఫుడ్స్ అంటారు. సో మొఘలాయ్ అనేది ఒక గొప్ప ఆహారం, మొఘల్స్కి చెందిన ఆహారం అనమాట, విచ్ ఈస్ వెరీ రిచ్ ఇన్ నట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఆరోమాటిక్ స్పైసెస్, అంటే సుగంధ ద్రవ్యాలు అని అర్థం. సో అది మొఘలాయ్ అంటేనండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బుక్ డిస్క్రైబ్డ్ ది అరబ్ ఇన్వేషన్ ఆఫ్ సింధ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం? మనకి భారతదేశానికి ముస్లిమ్స్ రాక అనేది మనం ఎట్లా చదువుతాము? సింధు ప్రాంతాన్ని అరబుల రాకతో మన భారతదేశానికి ఇస్లాం మతం వచ్చింది అని చదువుతాం. సో అందులో భాగంగా మనకి అసలు మన సింధు ప్రాంతానికి అరబులు వచ్చిన దాన్ని మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన గ్రంథం ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ క్లియర్ కదండి. ఏ గ్రంథము మొట్టమొదటిసారిగా అరబులు మన సింధు ప్రాంతానికి వచ్చారు అని తెలియజేస్తుంది అని అంటున్నాడు. చాచ్ నామా అనే ఒక గ్రంథం ఉంటుంది. చాచ్ నామా అనే గ్రంథము, దాన్నే ఫతే నామా అని కూడా అంటారు. చాచ్ నామా, దీన్నే ఫతే నామా అని కూడా అంటారు. దీంట్లో మనకి మొట్టమొదటిసారిగా అరబ్స్ సింధు ప్రాంతానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఓకే కండి. సో ఆన్సర్ చాచ్ నామా లేదా ఫతే నామా. 677th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్? క్రింద వాటిలో ఏది ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్నది అంటున్నాడు. ఖజురహో, హంపి, నలంద శిథిలాలు రూయిన్స్, ఆల్ ద అబౌవ్. ఖజురహో గుహలు మనకి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినది. అదేవిధంగా మనకి హంపి దేవాలయం, హంపీలో ఉన్నటువంటివి కూడా వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇంక్లూడ్ అయినాయి, యాజ్ వెల్ యాజ్ నలంద రూయిన్స్ కూడా. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. సో మనకి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇండియాలో ఏమేమి ఉన్నాయనేది ఖచ్చితంగా మనకి తెలియాలండి, ఎందుకంటే వాటిపైన ప్రతి ఎగ్జామినేషన్లో ప్రశ్న అయితే అడుగుతున్నాడు కాబట్టి. 678th క్వశ్చన్. దీవాన్-ఏ-ఖాస్ ఈజ్ ఇన్ విచ్ ఆఫ్ దిస్ మాన్యుమెంట్స్? దీవాన్-ఏ-ఖాస్ అనేది ఎక్కడ మనకి ఉన్నది? హుమాయూన్స్ టూంబ్ దగ్గర, లేకపోతే మహాబోధి టెంపుల్
కాంప్లెక్స్ మహాబోధి ఆలయ సముదాయం దగ్గర, లేకపోతే కుతుబ్ మినార్ దగ్గర, లేకపోతే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్లోన ఎక్కడ ఉంది మనకి దీవానీ-ఏ ఖాస్ అనేది అంటున్నాడు. అసలు దీవానీ-ఏ ఖాస్ అంటే ఏంటి అంటే హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్సెస్ అనమాట. అంటే జనరల్గా మనకి మొఘల్ చక్రవర్తులు ముఖ్యంగా అక్బర్ ఈ దివానీ-ఏ ఖాస్ని నిర్మిస్తాడు. దివానీ ఖాస్ దేనికోసం నిర్మించాడు అంటే జనరల్గా ఎవరన్నా పబ్లిక్ రాజుతో ఏదైనా ఇంటరాక్షన్ చేయాలి అంటే అదొక అసెంబ్లీ హాల్ లాంటిది, అందుకోసం నిర్మించాడు. ఎక్కడ ఉంది ఈ దివానీ-ఏ ఖాస్ అంటే ఢిల్లీలో. ఏ కాంప్లెక్స్లో ఉంటుంది అంటే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్లో ఉంటుంది. దీన్ని 1571లో నిర్మించడం పూర్తయింది. దీన్నే షా మహల్ అని కూడా అంటారు. దివానీ-ఏ ఖాస్నే షాహ్ మహల్ అని కూడా అంటారు. ఇది ఎక్కడుంది అంటే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. 679th క్వశ్చన్, కువ్వత్ ఉల్ ఇస్లాం మాస్క్ వాస్ బిల్ట్ బై విచ్ రూలర్ అంటున్నాడు. కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే మనకి కువ్వత్ ఉల్ ఇస్లాం మాస్క్ ఉంటుంది. దీన్నే మనము కుతుబ్ మాస్క్ అని కూడా అంటామండి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి పాయింట్. కువ్వత్ ఉల్ ఇస్లాం మాస్క్నే కుతుబ్ మాస్క్ అని కూడా అంటాము. ఈ కుతుబ్ మాస్క్ అనేది పేరులోనే ఉంది. కుతుబ్ మాస్క్ అంటే కుతుబుద్దీన్ ఐబక్ దీని యొక్క నిర్మాణం అనేది నిర్మాణం చేశాడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఓకే కదండి, కుతుబుద్దీన్ ఐబక్ అనమాట ఆన్సర్. స్లేవ్ డైనాసిటీని స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ కువ్వతుల్ ఇస్లాం అనే మాస్క్ను నిర్మించడం జరుగుతుంది. ఈ మాస్క్కి కుతుబ్ మాస్క్ అని కూడా పిలుస్తారు. 680th క్వశ్చన్, వాట్ వాజ్ ద యూనిక్ సిస్టమ్ డెవలప్డ్ బై ద మొఘల్స్? మొఘలులు అభివృద్ధి చేసిన ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏంటి? సెంట్రలైజ్డ్ ఆటోక్రసీనా అంటే కేంద్రీకృత నిరంకుశత్వమా, రొయత్వారీ సెటిల్మెంటా, మన్సబ్దారీ వ్యవస్థన, లేకపోతే నేరాలు గుర్తించడానికి స్థానిక బాధ్యతలను ఆ పద్ధతిన? ఏ పద్ధతిని మొఘల్స్ వారు బాగా అంటే అభివృద్ధి చేసి ప్రవేశపెట్టారు అంటున్నాడు. మనం బాగా వింటాం మన్సబ్దారీ వ్యవస్థ మొఘల్స్కి బాగా సంబంధం ఉంటుంది అని. సో మొఘల్స్ మన్సబ్దారీ వ్యవస్థను బాగా అభివృద్ధి చేసి మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది ఒక యూనిక్ స్టైల్ అనమాట. అయితే ఈ మొఘల్స్ మన్సబ్దారీ వ్యవస్థ ఆల్రెడీ మొఘల్స్ కన్నా ముందే ఉండేది. వీరు దాన్ని అభివృద్ధి చేసి భారతదేశానికి సూటబుల్ అయ్యే విధంగా వీరు ఇక్కడ మనకి పెట్టారు. అసలు ఈ మన్సబ్దారీ వ్యవస్థని ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే మనకి చైనీస్ని అప్పట్లో పరిపాలిస్తున్న మంగోల్లో పరిపాలిస్తున్న రాజు అయినటువంటి చెంగిస్ ఖాన్ అని ఒక రాజు ఉండేవాడు. ఆ చెంగిస్ ఖాన్ ఈ మన్సబ్దారీ వ్యవస్థని మొట్టమొదటిసారిగా మనకి ప్రారంభిస్తాడు. దాన్ని కొంచెం అభివృద్ధులు చేసి మన భారతదేశానికి సరిపోయే విధంగా మొఘల్ చక్రవర్తులు మన్సబ్దారీ వ్యవస్థని భారతదేశంలో ప్రవేశపెడతారు. కాబట్టి యూనిక్ స్టైల్ ఏంటి మొఘల్స్ డెవలప్ చేసింది అంటే మన్సబ్దారీ వ్యవస్థ. 681st క్వశ్చన్, హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ కితాబ్ ఉల్ హింద్? మనకి మొహమ్మద్ గజ్నీ ఉండేవాడు కదండి. భారతదేశానికి 17 సార్లు దండయాత్రలు చేశాడు అని చదువుతాము, సంపదని దోసుకు వెళ్ళాడు అని చదువుతాము మొహమ్మద్ గజ్నీ. ఆ మొహమ్మద్ గజ్నీ యొక్క ఆస్థానంలో ఒక ప్రసిద్ధిగాంచిన కవి ఉండేవాడండి. ఆ కవి పేరే అల్ బెరునీ. మొహమ్మద్ గజ్నీ భారతదేశానికి దండయాత్ర చేస్తున్నప్పుడు అతనితో పాటు ఇతను కూడా వచ్చాడు. వచ్చినప్పుడు తను ఇక్కడ భారతదేశంని చూసినటువంటి సంఘటనలు, పరిస్థితులు, నిర్మాణాలు, సమాజాలు, కళలు, రకరకాల పరిస్థితుల్ని మన భారతదేశం ఏ విధంగా ఉంది అనేది తను ఒక గ్రంథం రూపంలో నోట్ చేశాడండి పాయింట్స్. ఆ గ్రంథమే కితాబ్ ఉల్ హింద్ అనమాట. అంటే అర్థము ఏ బుక్ ఆన్ ఇండియా, భారతదేశం పైన గ్రంథము అని. ఈ కితాబ్ ఉల్ హింద్ మరి రచయిత ఎవరండి? అల్ బెరునీ. 682nd క్వశ్చన్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ షా నామా? షా నామా అంటే రాజుల యొక్క గ్రంథము అని, బుక్ ఆఫ్ కింగ్స్ అని. సో షా నామా అనే గ్రంథం యాక్చువల్లీ ఇది ఒక పోయం అండి, లాంగ్ పోయం ఇది. దీన్ని పర్షియన్ కవి అయినటువంటి ఫిరదౌసి రచిస్తాడు. 977,1000 AD ఈ కాలంలో ఫిరదౌసి షానామా అనే గ్రంథాన్ని రచించడం జరుగుతుంది.
ఫిరదౌసి. 683rd question. Where is the Bada Inamdara located? బడా ఇనాందారా ఎక్కడ ఉంది అంటున్నాడు. మనకి ఆసఫీ ఇమాంబారా అంటే లార్జ్ అనమాట. ఆసఫీ అంటే లార్జ్ ఇమాంబారా లేదా బడా ఇమాంబారా అనేది లక్నో, మన భారతదేశంలో యూపీలో ఉన్నటువంటి లక్నోలో ఇది ఒక మాస్క్ సముదాయం అనమాట, మాస్క్ కాంప్లెక్స్. దీన్ని నిర్మించింది ఎవరు అంటే అప్పుడు ఈ ప్రాంతంని అవధ్ అనేవారు. ఆ అవధ్ని పరిపాలిస్తున్న నవాబ్ అనమాట, నవాబ్ ఆఫ్ అవధ్. ఎవరు అతను? అతని పేరు ఏమిటి అంటే అసఫ్ ఉద్ దౌలా. సో ఈ అసఫ్ ఉద్ దౌలా అనే అతను 1784లో మనకి బడా ఇమాంబారాన్ని నిర్మించడం జరిగింది. ఈ బడా ఇమాంబారాని అసఫీ ఇమాంబారా అని కూడా అంటాము, ఎందుకంటే నిర్మించింది అసఫ్ ఉద్ దౌలా కాబట్టి. ఇది ఎక్కడుంది అంటే లక్నోలో ఉంటుంది. 684th question. Tax on plunder during war in the Sultanate period was known as. ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్న సమయంలో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో దోచుకున్న సంపద పైన పన్నుని ఏమనేవారు అంటున్నాడు. జనరల్గా మనకి ఇస్లామిక్ యొక్క పరిభాషలో ఖామ్స్ అని ఉంటుందండి ఒక పదం. ఖామ్స్ అంటే అర్థము 1/5 అనమాట, 5వ వంతు అని. సో ఖామ్స్ అంటే 1/5. అది ఏం తెలియజేస్తుంది అంటే ఎక్కడన్నా మనము సంపద గనక తెచ్చుకున్నట్లయితే అందులో 1/5 పార్ట్ని సుల్తాన్కి లేదా ఖలీఫాకు ఇవ్వవలసి ఉంటుంది. తద్వారా మనకి స్వీకరించిన డబ్బుని ముస్లింల యొక్క ఎవరికైతే అవసరంలో ఉంటారో, బాగా ఆర్థిక పరిస్థితులు బాగాలేదో వారికి చేయూత ఇవ్వడం కోసం ఖర్చు పెట్టాలి అని ఉంటుంది. సో ట్యాక్స్ ఆన్ ప్లండర్ డ్యూరింగ్ వార్ ఇన్ ద సుల్తనేట్ పీరియడ్ని మనము ఖామ్స్ అని అంటాము. ఖామ్స్. 685th question. అటాలా మసీద్ వాస్ బిల్ట్ బై సుల్తాన్ ఇబ్రహీం is located at. ఎక్కడ ఉంది అంటే సుల్తాన్ ఇబ్రహీం నిర్మించిన అటాలా మసీదు ఎక్కడ ఉంది అనేది ప్రశ్న. మనకి జాన్పూర్ అనే పట్టణం ఉంటుందండి. దానికి దగ్గరలో జాన్పూర్ పట్టణానికి ఒక 2.2 కిలోమీటర్ల సమీపంలో అటాలా మసీదు ఉంటుంది. ఈ అటాలా మసీదును నిర్మించింది సుల్తాన్ ఇబ్రహీం అన్నమాట. సుల్తాన్ ఇబ్రహీం షర్కీ అతను పూర్తి పేరు. సుల్తాన్ ఇబ్రహీం షర్కీ. ఇతను జాన్పూర్ యొక్క రూలర్ అనమాట. 1408వ సంవత్సరంలో ఈ నిర్మాణం జరిగింది. 1408లో. ఎవరి కాలంలో? అప్పుడు ఢిల్లీ సుల్తాన్ రాజు ఎవరు ఈ సమయంలో అంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఈ సమయంలో ఢిల్లీని పరిపాలిస్తున్న రాజు ఫిరోజ్ షా తుగ్లక్. కాబట్టి అటాలా మసీద్ ఎక్కడుంది అంటే జాన్పూర్ వద్ద ఉంది, జాన్పూర్లో ఉంది. 686th question. In the Delhi Sultanate, an administrative unit called Pargana was headed by. ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనలో పరగనా అనేది ఒక పరిపాలనలో ఒక భాగం. ఈ పరగనాను ఎవరు పరిపాలించేవారు, ఎవరు అధికారి అంటున్నాడు. ఢిల్లీ సుల్తాన్లకు వచ్చేసరికి మనకి పరగనాని పరిపాలించిన అతన్ని ఆమిన్ అని అనేవాళ్ళం. ఆమిన్ పరగనాల్ని పరిపాలన చేసేవాడు. 687th question. The portion of the actual produce fixed as state's share under the జప్తీ సిస్టమ్ ఆఫ్ ముఘల్స్ వాజ్. మనకి ముఘల్స్ కాలంలో జప్తీ పద్ధతి అని ఉండేది. ఆ జప్తీ పద్ధతి క్రింద పండించిన పంటలో ఎంత శాతాన్ని రాష్ట్రంకి ఇవ్వాల్సి ఉండేది. సో రాష్ట్రం యొక్క వాటాగా అప్పుడు పేర్కొనడం జరిగేది. అంటే 1/3 అండి.
మనకి పండిన పంట పైన 3వ వంతు 1/3 స్టేట్ షేర్గా తీసుకునేవారు, అంటే రాష్ట్రం యొక్క వాటగా తీసుకునేవారు అనమాట. ఇది జనరల్గా పెజెంట్స్ రైతులతో ఒక అగ్రిమెంట్లా చేసుకునేవారు. దాన్ని జప్తీ పద్ధతి అంటాం. సో 1/3 అనమాట, 1/3వ వంతు. 688th క్వశ్చన్. విచ్ తమిళ్ పోర్ట్ రోయెట్ రామాయణ ఇన్ తమిళ్ లాంగ్వేజ్? రామాయణాన్ని తమిళ భాషలో రాసిన తమిళ కవి ఎవరు అంటున్నాడు. కంబన్, కపిలార్, పులమైపితాన్, పెరుమాల్ రసు. కంబన్ లేదా కొన్ని బుక్స్లో కంబర్ అని ఇస్తారు. ఇతను మిడివల్ కాలానికి చెందిన మధ్య భారతదేశం యుగానికి చెందిన తమిళ్లోని హిందూ పోయెట్. ఇతను రామావతారం సంబంధించి ఒక గ్రంథం రచించాడు. దాన్నే మనము కంబరామాయణం అని కూడా అంటాం. ఎందుకంటే ఇతను కంబ కాబట్టి, కంబ రచించాడు రామాయణాన్ని కాబట్టి మనము ఆ రామాయణాన్ని కంబరామాయణం అని అంటాము. కంబరామాయణం. ఈ కంబరామాయణం అని ఎందుకు అంటామంటే రామాయణం తమిళ వెర్షన్లో కంబర్ లేకపోతే కంబల్ అనే రాజు రచించాడు కాబట్టి కంబరామాయణం అని అంటాం. ఇది తమిళ్ వెర్షన్ ఆఫ్ రామాయణం. ఒరిజినల్ వెర్షన్ ఆఫ్ రామాయణం ఎవరు రచించారండి? వాల్మీకి కదా. అంటే ఒరిజినల్గా రామాయణాన్ని వాల్మీకి రచించడం జరిగింది, వేరే తమిళ్ వెర్షన్ని కంబార్ రచించాడు. అందుకని దాన్ని మనం కంబరామాయణం అని కూడా అంటాము. సో కంబన్ ఆర్ కంబార్ అని కూడా ఇస్తాడండి, ఏది ఇచ్చినా రైటే. 689th క్వశ్చన్. గంగైకొండ చోళాపురం was built during medieval India and was erected as the capital of Cholas by. అంటే గంగైకొండ చోళాపురం మధ్యయుగ భారతదేశంలో నిర్మించబడింది మరియు చోళుల రాజధానిగా దీన్ని నిర్మించారు. ఎవరు దీన్ని నిర్మించి రాజధానిగా చేపట్టారు అని ప్రశ్న అడుగుతున్నాడు. మనకి చోళుల్లో పరిపాలించినటువంటి గొప్ప రాజు అయినటువంటి రాజేంద్ర చోళ I గంగైకొండ చోళాపురం అనే ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఈ రాజేంద్ర చోళ అనే అతను ఈ గంగైకొండ చోళపురంని చోళుల యొక్క రాజధానిగా కూడా చేశాడు. సో ఆన్సర్ రాజేంద్ర చోళ I. 690th క్వశ్చన్. ద టూంబ్ ఆఫ్ జహంగీర్ వాస్ బిల్ట్ ఎట్. జహంగీర్ సమాధి ఎక్కడ నిర్మించబడినది అని ప్రశ్న అడుగుతున్నాడు. జహంగీర్ యొక్క సమాధి షాదారా బాగ్, పాకిస్తాన్లోని లాహోర్ వద్ద ఉన్నటువంటి షాదారా బాగ్లోని జహంగీర్ యొక్క సమాధిని నిర్మించడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్లోని లాహోర్ అండి, మనకి దాన్ని షాదారా బాగ్ అంటాం. షాదారా బాగ్. దీంతో 690 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయండి. 691st క్వశ్చన్. ద ఫారిన్ ట్రావెలర్ who visited India during the Mughal period and who left us an expert's description of the Peacock Throne was. అన్నమాట ఇది. an expert's description of the Peacock Throne was. మొఘల్ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన ఒక విదేశీ యాత్రికుడు మనకి భారతదేశం యొక్క పరిస్థితి గురించి మరియు నెమల సింహాసనం గురించి మంచి వివరణ ఇచ్చాడు. ఎవరు ఆ విదేశీ యాత్రికుడు అని ప్రశ్న అడుగుతున్నాడు. జెరోనిమో వెరోనియోనా, లేదా ఓమ్రా డానిష్మండ్ ఖానా, లేకపోతే టావర్నియరా, లేకపోతే ఆస్టిన్ ఆఫ్ బోర్డియక్సా, ఎవరు అనే ప్రశ్న మనకి ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ట్రావర్నియర్ అనే ఒక ఫ్రెంచ్ యాత్రికుడు అనమాట. జీన్ బాప్టిస్ట్ టావర్నియర్ అతను పూర్తి పేరు. ఇతను యాక్చువల్లీ ఒక జ్యువెలర్ అండి, ఒక వ్యాపారవేత్త, బంగారు వ్యాపారవేత్త అనమాట. అయితే ఇతను యాత్రికుడు, ట్రావెలర్ కూడా. ఇతను మొఘల్ కాలంలో రావడం జరిగింది.
దాని తర్వాత వచ్చినప్పుడు ఇక్కడ చూసిన అతను గ్రంథం రూపంలో రచించాడు. అందులో భాగంగా మనకి ముఖ్యంగా ఈయన నెమలి సింహాసనం గురించి బాగా ప్రస్తావించడం చెప్తాడనమాట బాగా. సో ఆన్సర్ టావర్నియర్. పూర్తి పేరు జీన్ బాప్టైస్ టావర్నియర్, ఫ్రెంచ్ అతను అనమాట ఇతను. టావర్నియర్. 692nd question. Who was the last Mughal emperor to sit on the పీకాక్ థ్రోన్? నెమలి సింహాసనం పైన కూర్చున్నటువంటి చివరి మొఘల చక్రవర్తి ఎవరు అనే ప్రశ్న అడుగుతున్నాడు. జహందర్ షా, మొహమ్మద్ షా, షా ఆలం వన్, బహదూర్ షా జఫర్ ఎవరు అంటున్నాడు. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత అతని కొడుకు బహదూర్ షా వన్ సింహాసనం పైకి వస్తాడు. ఆ తర్వాత ఫరూక్ సియర్, రఫీఉద్ దరాజత్, షాజహాన్ టూ, ఆ తర్వాత మొహమ్మద్ షా అనే రాజు వస్తాడు. ఈ మొహమ్మద్ షా వచ్చినప్పటికీ చాలా వరకు మొఘల్ యొక్క ప్రతిష్ట అనేది బాగా తగ్గిపోతుంది. వాటి యొక్క బలం కూడా, రాజ్యం యొక్క బలం, పేరు, ప్రతిష్ట కూడా బాగా తగ్గిపోయింది అనమాట ఆ కాలంకే. అందులో భాగంగా మనకి మరాఠాస్ కూడా బాగా పవర్ఫుల్ అవుతున్నారు. పెర్షియా రాజు అయినటువంటి నాదిర్ షా అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు మనకి నాదిర్ షా అబ్దాలి అనే అతను ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్న అతను మన భారతదేశం పైన దండయాత్ర చేసి మొహమ్మద్ షా పరిపాలిస్తున్నప్పుడు ఆయన పైన కూడా దండయాత్ర చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఎన్నో సిరి సంపదలను పట్టుకు వెళ్ళాడు. అందులో ఒకటి కోహినూర్ వజ్రం కలిగి ఉన్న సింహాసనము. కాబట్టి కోహినూర్ కలిగిన సింహాసనం పైన కూర్చున్నటువంటి చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే మొహమ్మద్ షా. లేటర్ మొఘల్స్ అన్నమాట వీరంతా. 693rd question. The 7 pagodas of Mahabalipuram are a witness to the art patronized by the. మహాబలిపురం యొక్క 7 పగోడాలు ఉంటాయి కదండి ఆ దేవాలయాలు. ఇవి ఏ కళకు సాక్షి? చోళులదా, పల్లవులదా, పాండ్యులదా, కాకతీయులదా అనే ప్రశ్న ఇక్కడ మనకు అడుగుతున్నాడు. మనకి ఒక బ్రిటిష్ చరిత్రకారుడు, అతని పేరు ఫైసన్ అని ఉంటుందండి, డిఆర్ ఫైసన్. ఈ డిఆర్ ఫైసన్ అనే చరిత్రకారుడు మహాబలిపురం మరియు 7 పగోడాలకు సంబంధించిన ఆ పట్టణం గురించి, అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాల గురించి అతను ఒక గ్రంథం రచించాడు. ఆ గ్రంథంలో అతను ఏం చెప్తాడు అంటే, పల్లవరాజు అయినటువంటి నరసింహవర్మన్ వన్ అనే అతను ఈ యొక్క నిర్మాణాలు చేపట్టాడు అని చెప్తాడు. సో నరసింహవర్మన్ వన్ ఏ రాజవంశం వాడు? పల్లవులకు చెందినవాడు, పల్లవాస్. 694th question. చహాల్గని అండర్ ఇల్తుత్మిష్ రిప్రజెంటెడ్ ఏంటి అంటున్నాడు. మనకి ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించిన రాజవంశాల్లో మొదటి రాజవంశం బానిస రాజవంశం, స్లేవ్ డైనాసిటీ. అందులో మొదటి రాజు పేరు కుతుబుద్దీన్ ఐబక్. మొదటి స్లేవ్ డైనాసిటీని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్. అందులో రెండవ రాజు పేరు ఇల్తుత్మిష్. ఇల్తుత్మిష్ కాలంలోనే పరిపాలనకు సంబంధించి చహాల్గనీ వ్యవస్థను పెడతాడు. చహాల్గనీ అంటే అర్థం ఏంటి అంటే, రాజు అయినటువంటి ఇల్తుత్మిష్కి బాగా నమ్మకస్తులైన ఒక 40 మంది అతని కింద ఆధీనంలో ఉంటూ తనకి ఆదేశాలు, తనకి సహాయం అందించడం కోసం, సలహాలు ఇవ్వడం కోసం ఒక బాడీని ఏర్పాటు చేస్తాడనమాట. దాన్నే చహాల్గనీ వ్యవస్థ అని అంటాం. సో అతనికి బాగా నమ్మకైనస్తులు అతనికి సేవ చేయడం కోసం, లేకపోతే అతనికి సూచనలు ఇవ్వడం కోసం, లేకపోతే అతను చెప్పిన పనులు నిర్వహించడం కోసం ఒక బాడీని ఏర్పాటు చేశాడు. సో చహాల్గనీ అనేది ఏంటి అంటే ఇతని యొక్క టర్కిష్ స్లేవ్స్ అనమాట. కాకపోతే తర్వాత కాలంలో ఈ చహాల్గనీ అనేది బాగా పవర్ఫుల్ అవ్వడం జరుగుతుంటుంది. దాంతో తీసేస్తారు ఈ చహాల్గనీ వ్యవస్థని. 695th question. ఆదిలాబాద్ ఫోర్ట్ అండ్ ద సిటీ ఆఫ్ జహాన్పనా వాస్ బిల్ట్ బై. ఆదిలాబాద్ కోట మరియు జహాన్పనా అనే పట్టణంను ఎవరు నిర్మించారు అంటున్నాడు. మనకి ఢిల్లీ సుల్తాన్స్లో ఒక రాజు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన కాలంలో మంగోల్స్ నుంచి అటాక్స్ ఉండేవన్నమాట. సో మంగోల్స్ యొక్క దండయాత్రని ఎదుర్కోవడం కోసం
మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేపిస్తాడు అంటే జహాన్ పనా అనే ఒక నగరాన్ని నిర్మిస్తాడు. ఆ నగరం చుట్టూ కోట అనేది పెడతాడు అనమాట. ఆ నగరం చుట్టూ పెద్ద పెద్ద గోడలు లాంటివి నిర్మిస్తాడు. సో జహాన్ పనా అనేది మొహమ్మద్ బిన్ తుగ్లక్ నిర్మిస్తాడు. అందులోనే మనకి ఆదిలాబాద్ ఫోర్ట్ అనేది కూడా ఉంటుంది. సో జహాన్ పనా పట్టణం నిర్మించింది ఎవరు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. 696th question. The sultans of which dynasty ruled for the longest time? మనకి ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్నప్పుడు ఇందులో పరిపాలించిన రాజవంశం వారు మొదటగా స్లేవ్ డైనాసిటీ బానిస వంశము, ఖిల్జీ వంశము, నెక్స్ట్ తుగ్లక్ వంశము, నెక్స్ట్ సయ్యద్ వంశము, ఆ తర్వాత లోడీ వంశము. సో ఇందులో లాంగెస్ట్ అతి ఎక్కువ సమయం పరిపాలించిన రాజవంశం వారు ఎవరు అనే ప్రశ్న ఇక్కడ మనకి అడుగుతున్నాడు. వీళ్ళందరిలో తుగ్లక్లు ఉన్నారే, వీరు ఎక్కువ కాలం పరిపాలించడం జరిగింది, తుగ్లక్ రాజవంశం వాళ్ళు. సో తుగ్లక్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. 697th question. Which one of the following monuments in Delhi is not included as a World Heritage Site? ఢిల్లీలో ఉన్నటువంటి క్రింద ఇచ్చిన ప్రదేశాలలో లేదా నిర్మాణాల్లో ప్రపంచ వారసత్వ సంపదలో చేటు దక్కించుకోలేనటువంటిది ఏది అని అడుగుతున్నాడు. దక్కించుకున్నది కాదు, దక్కించుకోలేనిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ యాజ్ ఎ వరల్డ్ హెరిటేజ్ సైట్? రెడ్ ఫోర్టా, హుమాయూన్స్ టూంబా, కుతుబ్ మినారా, జంతర్ మంతరా అని అడుగుతున్నాడు ఆప్షన్స్. మనకి రెడ్ ఫోర్ట్ ఎస్ వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉంది. హుమాయూన్స్ టూంబ్ ఎస్ అబ్సల్యూట్లీ ఉంది. మనకి రెడ్ ఫోర్ట్, హుమాయూన్స్ టూంబ్ ఉంది. కుతుబ్ మినార్ కూడా ఉంది. జంతర్ మంతర్ మనకి ప్రపంచ వారసత్వ సంపద లిస్టులో ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ని పేర్కొనలేదు, కాబట్టి ఆన్సర్ జంతర్ మంతర్. 698th question. కువ్వత్ ఉల్ ఇస్లాం మాస్క్ వాస్ బిల్ట్ బై? మనకి కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదును ఎవరు నిర్మించారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. కుతుబుద్దీన్ ఐబక్కా, అలావుద్దీన్ ఖాల్జీనా, ఇల్తుత్మిషా, మొహమ్మద్ ఆదిల్ షానా? కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదును నిర్మించింది ఎవరు అని అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ చదువుకున్నాం, కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే ఒక మాస్క్ ఉంటుంది. ఆ మాస్క్ మనము కువ్వతుల్ ఇస్లాం మాస్క్ అని అంటాము. దీన్నే కుతుబ్ మాస్క్ అని కూడా అంటాము, ఎందుకంటే కుతుబ్ మినార్ నిర్మించాడు కాబట్టి. దీని యొక్క నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించాడు. సో కువ్వతుల్ ఇస్లాం మాస్క్ నిర్మించింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. 699th question. Which among the following was the most appropriate cause for the failure of Razia? రజియా సుల్తానా అనే ఒక మహిళా ముస్లిం ఢిల్లీ సుల్తాన్ రాణి వైఫల్యమైంది పరిపాలించడానికి. సో రజియా యొక్క వైఫల్యానికి కింద వాటిలో సరైన కారణం ఏది? ఏబిసిడిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. హర్ జెండరా, హర్ ఇంటెన్షన్ టు బి ద రూలర్ నాట్ ఓన్లీ ఇన్ నేమ్ బట్ ఆల్సో ఇన్ ఫ్యాక్ట్, హర్ అన్పాపులారిటీ విత్ ద పీపుల్ ఆఫ్ ఢిల్లీ, హర్ ఇన్కంపిటెన్సా? ఏది అనేది మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకు రజియా మెయిన్గా ఓడిపోవడానికి కారణమయ్యింది అంటే, రజియా సుల్తానా కేవలం నామమాత్రము పాలకురాలే కాదు, అసలైన పాలకురాలు కూడా అవ్వాలి అని నిర్ణయించుకోవడం వల్ల. రజియా సుల్తానాని ఎందుకు పెట్టారు అంటే, ఆ కాలంలో ఎవరు లేరు, ఏదో కింద ఉన్న పవర్ఫుల్ మినిస్టర్స్ ఏదైతే చెప్తారో వీళ్ళు అదే చేయాలి అనే ఉద్దేశంతో మనకి రజియా సుల్తానాన్ని పెడతారు రానిగా. కాకపోతే ఆమె సమర్థవంతంగా పరిపాలిస్తుంటుంది, దాంతో మనకు ఆమెను ఎట్లాగన్నా తింపాలి అనే ఉద్దేశంతో రకరకాల మెథడ్స్ అనేవి అప్పుడులో వాడారనమాట. కాబట్టి ఈ రజియా సుల్తానా సరిగ్గా పరిపాలన చేసుకోకుండా ఉండలేకపోయింది అనే దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, ఆవిడ యొక్క భావన కేవలం నామాత్రము పరిపాలనవేత్త కాదు, అసలైన పరిపాలనవేత్తలకు కూడా అంటే చెప్పుకోవాలి అనే ఒక ఆమె భావన వల్ల ఆమె ఫెయిల్యూర్ అయింది అనేది మనం చెప్పుకోవాలి.
700th క్వశ్చన్, విచ్ రూలర్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ మజర్నామా టు టేక్ ఆల్ ద రిలీజియస్ మ్యాటర్స్ ఇన్ టు హిస్ ఓన్ హ్యాండ్స్? అనే మతపరమైన విషయాలను తన చేతుల్లోకి తీసుకోవడానికి భారతదేశ పాలకుడు మహజర్నామాను జారీ చేశాడు. ఎవరు అతను అని అడుగుతున్నాడు ఇక్కడ. ఆన్సర్ మహజర్నామాను జారీ చేసింది ఎవరు? మొఘల్ రాజుల్లో మూడో రాజు అయినటువంటి అక్బర్ అన్ని మతాల విషయాలకు సంబంధించి అతను చూసుకోవాలి అక్బర్ అని భావించి రిలీజియన్స్ పరంగా, మతాల పరంగా అక్బర్ సుప్రీము, అక్బరే ఉన్నతాధికారి అని చెప్పుకున్నాడు. దాంతో మనకి ఉలేమాస్ ఉండేవారు కదండి అప్పుడులో, ప్రీస్ట్స్ అనమాట. మాస్క్స్లో వాటిల్లో ప్రీస్ట్స్, ఉలేమాస్, వారు అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు రాజులపైన, ప్లస్ తప్పుదోవ పట్టిస్తున్నారు మతం పరంగా. అందుకని చేత అక్బర్ ఈ ఉలేమాస్ యొక్క బాధ తగ్గించడం కోసం, దాంతోపాటు అతనికి కొత్తగా ఉన్న తత్వానికి దినే ఇలాహి అనే వైపు జనాలను ఆకర్షించడం కోసము మనకి అక్బర్ మహజర్నామాను జారీ చేయడం జరిగింది. ఈ మహజర్నామాను రచించింది ఎవరు అని అడగచ్చు మీకు ఎగ్జామినేషన్స్లో. ఇది రచించింది ఫైజీ అనమాట. 1579వ సంవత్సరంలో రచిస్తాడు ఫైజీ. సో ఇది ఏ ఒక్క రూలర్ మహజర్నామాని ఇచ్చాడు అంటే మనకి ఆన్సర్ అక్బర్ అని మనం చెప్పాలి. అక్బర్ మహజర్నామా ఇవ్వడం జరిగింది అనే పాయింట్ మనం చెప్పాలి. దీంతో 700 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి.